రంగారావు ఒక రైతు. కష్టపడి పొలంలో పనిచేసే ధాన్యాన్ని పండిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. రంగారావు భార్య పేరు కమల. ప్రస్తుతం ఆమె గర్భవతి. కూతురే పుట్టాలని రంగారావు తెగ పూజలు చేస్తూ ఉండేవాడు. అతను తిరగని గుడి అంటూ ఉండేది కాదు. అరే కొడుకే పుట్టాలని అనుకునే రోజుల్లో ఈ రంగారావేంటి విచిత్రంగా కూతురు పుట్టాలని కోరుకుంటున్నాడని అనుకుంటున్నారా? దానికి కూడా ఒక కారణముందిలేండి. అది ముందు ముందు మనకే తెలుస్తుంది. ఇదిగో సూరన్న, ఈ ప్రసాదం తీసుకో. ఇప్పుడే శివాలయం నుండి వస్తున్నాను. శివాలయమా? మన ఊరి శివాలయంలో మరమ్మతులు జరుగుతున్నాయిగా. భక్తులెవరూ ఆ గుడికి వెళ్ళకూడదని ఊర్లో చాటిపు వేశారు కదా. మరి నువ్వెలా వెళ్ళావు రంగారావు? అరే, నేను మన ఊరి శివాలయానికి వెళ్ళలేదు సూరన్న. ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఒక కొండుంది కదా, ఆ కొండ మీద ఒక శివాలయం ఉంది. ఆ శివాలయానికి వెళ్ళొస్తున్నాను. అవునా? ఆ శివాలయం కేవలం 1 గంట మాత్రమే తెరిచి ఉంటుందని విన్నాను. ఏదేమైనా నువ్వు చాలా గొప్పోడివి. నీకు భక్తి చాలా ఎక్కువే. అంత పెద్ద కొండెక్కి శివాలయంలో ఉన్న శివయ్యని దర్శించుకొని ఏం కోరుకున్నావు? నీకు తెలిసిందే కదా సూరన్న, నాకు ఆడపిల్ల కావాలి. ఈసారి నా భార్యకి ఆడపిల్ల పుట్టాలని కోరుకున్నాను. అరే, మొన్నేమో మన ఊరి రామాలయంలో ప్రత్యేక పూజలు చేయించావు. ఇక నిన్నేమో అమ్మోరు గుడిలో పొర్లు దండాలు పెట్టావు. ఇవాళేమో శివాలయానికి వెళ్ళొచ్చావు. ఇదంతా కూతురు కోసమేనా? ఆయన పొడితే కొడుకే పుట్టాలని కోరుకునే ఈ రోజుల్లో నీకు కూతురుపై ఇంత ప్రేమ ఏంటయ్యా? దానికొక కారణముంది. నీకు తెలుసు కదా, మేం 3 అన్నదమ్ములం. చిన్నతనంలోనే నాన్న చనిపోతే మా అమ్మ మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచింది, విద్య నేర్పించింది, సమానంగా ఆస్తి పంచింది. ఆమె ఇచ్చిన పొలంలోనే నేను వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాను. అలాంటి అమ్మ చివరి దశలో అనారోగ్యంతో కాలం చేసింది. మరికొన్ని రోజులు నాతో పాటే ఉండుంటే ఎంతో బాగుండేది. అమ్మ కాలం చేసిన తర్వాత తప్పకుండా మా అన్నదమ్ముల ఇంట్లోనే పుడుతుందని అనుకున్నాం. కానీ మా అన్నదమ్ములెవరికీ ఆడపిల్ల పుట్టలేదు. అందరికీ మగపిల్లలే పుట్టారు. కనీసం ఈసారైనా నా కూతురు పుడుతుందేమో చూడాలి. నాకు నమ్మకముంది. ఈసారి మా అమ్మే రాబోతుంది. తప్పకుండా పుడుతుందిలే. ఇంత గట్టిగా ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటున్నావుగా. ఆడపిల్ల పుట్టకుండా ఎలా ఉంటుంది చెప్పు? అలా సూరన్న రంగారావుతో చెబుతాడు. రంగారావు కూడా ఎంతో ఆనందపడుతూ తన పొలంలో పనిచేసుకుంటూ ఉంటాడు. ఏంట్రా ఇలా వచ్చావు? బాబాయ్, పిన్నికి పాప పుట్టింది. నాన్న, పెద్దనాన్న అందరూ ఆసుపత్రి వద్దకు వెళ్లారు. మిమ్మల్ని వెంటనే ఆసుపత్రికి తీసుకొని రమ్మని నాన్నని పంపాడు. అందరూ అక్కడే ఉన్నారు. అలా రాజు పాప పుట్టిందన్న విషయాన్ని తన బాబాయ్తో చెబుతాడు. రంగారావుకి పట్టరాని సంతోషం వస్తుంది. అక్కడ్నుంచి ఆస్పత్రికి పరుగులు తీస్తాడు. క్షణాల్లో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి చేరుకుంటాడు. అమ్మ పుట్టిందిరా, చూడు, అచ్చం అమ్మలానే ఉంది. ఆ దేవునికి శతకోటి వందనాలు. నా ప్రార్థనని మన్నించి నాకొక ఆడపిల్లని ప్రసాదించాడు. నువ్వు చెప్పింది నిజమే అన్నా. ఈ పాప నిజంగా అమ్మలాగే ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఎన్నో తరాల తరువాత మన ఇంట్లో పుట్టిన మొదటి ఆడపిల్ల. ఈ పిల్ల లక్ష్మీదేవితో సమానం. ఈ అమ్మాయిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిదిరా. ఈగ కూడా వాళ్ళనివ్వనన్నయ్యా. ఖచ్చితంగా బాగా చూసుకుంటాను. అలా రంగారావు ఎంతో సంతోషంతో అప్పుడే పుట్టిన తన కూతుర్ని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. ఎన్నో తరాల తర్వాత పుట్టిన ఆడపిల్ల కావడంతో ఇంట్లో ఉన్న అందరూ ఆ ఆడపిల్లని అమూల్యంగా చూసుకుంటూ ఉంటారు. అలా రంగారావు తన భార్యని అలాగే కూతుర్ని ఇంటికి తీసుకుని వెళ్తాడు. అరే కమలా, ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు అసలు? పిల్లకి బట్టలు తొడుగుతున్నానండి. బట్టలు తొడుగుతున్నావు సరే, అసలు వీటిని ఎప్పుడు కొన్నావు? ఇవి మన విజయగాడి బట్టలండి. పుట్టిన పిల్లలకి పాత బట్టలు వేయాలి. ఇదే మన సంప్రదాయం. విజయ్కి కూడా మన బావగారి పిల్లల బట్టలే కదా వేశాం. ఎవరికి ఏం వేసినా సరే, నా కూతురికి మాత్రం మొదట కొత్త బట్టలే వేయాలి. అరే, అలా కొత్త బట్టలు వేయకూడదండి. మొదట పాత బట్టలే వేయాలి. ఏమంటారు బావగారు? కాస్త మీరైనా చెప్పండి. అవునరా, పిల్లలకు మొదట పాత బట్టలే వేస్తారు. ఏంటన్నయ్య నువ్వు కూడా? లేక పుట్టిన ఆడపిల్ల పాత బట్టలు వేసుకోవాల్సిన కర్మ దీనికేంటి? ఈ పిల్ల సాక్షాత్తు మనమ్మ. అమ్మ బతుకున్నప్పుడు ఎలాగో మనం సరిగ్గా చూసుకోలేకపోయాం. ఇప్పుడు 2 చేతులా సంపాదిస్తున్నాం. కనీసం ఇప్పుడైనా బాగా చూసుకుందాం. నువ్వు చెప్పేది కూడా నిజమేరా. చిచి, ఈ పాత బట్టలొద్దులే, కొత్త బట్టలే వేద్దాం. అలా రంగారావు తన కూతుర్ని కేవలం ఒక కూతుర్లా కాకుండా తన తల్లిలా చూసుకునేవాడు. అప్పుడప్పుడు దేవతలా కూడా చూసుకునేవాడు. కాలం చాలా వేగంగా గడిచిపోతూ ఉంటుంది. విజయ్ మరియు వల్లి ఇద్దరూ ఆడుతూ పాడుతూ పెద్దవాళ్లవుతారు. గారాబం బాగా ఎక్కువ కావటంతో వల్లి కాస్త అల్లరి ఎక్కువగానే చేసేది. అమ్మా, ఇవాళ ఏం టిఫిన్ చేశావు? పెసరట్టు చేశాను. అన్నయ్యకి పెసరట్టంటే ఎంతో ఇష్టం. ఇవాళ వాడి పుట్టినరోజు కదా. అయితే వాడి పుట్టినరోజు అయితే మాత్రం వాడికి ఇష్టమైన వంటలు చేయాలా?
అలా ఏమైనా రూల్ ఉందా? నీకు తెలుసు కదా నాకు పెసరట్టంటే ఎంత చిరాకో. చాలే, అమ్మ ప్రతిరోజు నీకు నచ్చిన వంటలే చేస్తుంది కదా. ఈ ఒక్కరోజు నాకు నచ్చిన వంటలు చేస్తే ఏముంది చెప్పు. ఏమైందా? నాకు కాలుతుంది. అమ్మా, నాకు వెంటనే పొంగల్ చేసి పెట్టు. అయ్యో, నాకిప్పుడసలు సమయం లేదమ్మా. ఇవాళ వీడి పుట్టినరోజు కావటంతో గుడిలో అభిషేకం చేస్తానని మొక్కుకున్నాను. టైం అవుతుంది. గుడికి కూడా వెళ్ళాలి. ఇదిగో, ఈ ఒక్కసారికి పెసరట్టు తిను. గుడి నుంచి తిరిగొచ్చిన తర్వాత నీకు కావాల్సింది వండి పెడతాను అంటూ కమల ప్లేట్లో పెసరట్టు వేసి వల్లి చేతిలో పెడుతుంది. వల్లికి చాలా కోపం వస్తుంది. వెంటనే తన చేతిలో ఉన్న ఆ ప్లేట్ని నేలపై విసిరేస్తుంది. అదే సమయంలో విజయ్ డైనింగ్ టేబుల్పై కూర్చుని టిఫిన్ చేస్తూ ఉంటాడు. వల్లి అంతటితో ఆగకుండా విజయ్ తింటున్న ప్లేట్ని కూడా విసిరేస్తుంది. తనకు కనిపించిన వస్తువుని నేలపై పారేస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన కమలకి చాలా కోపం వస్తుంది. ఓసే పిచ్చిదానా, ఏంటి నువ్వు చేసిన పని? నీ ప్లేటే కాకుండా అన్న తింటున్న ప్లేట్ని కూడా అలా నేలకేసుకొట్టావు. నీకసలు బుద్ధుందా? కమల అరుపులు విన్న రంగారావు ఇంటి లోపలికొస్తాడు. ఏంటి, ఎందుకలా నా కూతురుపై అరుస్తున్నావు? చూడు నాన్న, అమ్మ నాకిష్టం లేని పెసరట్టు చేసింది. నాకొద్దు పొంగల్ చెయ్యంటే అసలు చేయనంటుంది. అమ్మకి నేనంటే అస్సలు ఇష్టం లేదు. ఏంటి కమల, నువ్వు నీకసలు బుద్ధుందా? ఇష్టం లేని ఆహారాన్ని తినమని ఎందుకు బలవంతం చేస్తున్నావు? అయ్యో, మీకు విషయం అర్థం కావడం లేదండి. ఇవాళ వీడి పుట్టినరోజు కదా, అందుకే వీడికిష్టమైన వంట చేశారు అంతే. నాకు మరొక వంట చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే అర్జెంటుగా గుడికి వెళ్ళాలి. అందుకే కాస్త అడ్జస్ట్ అవ్వమని కూడా చెప్పాను. ఇప్పుడు నువ్వు గుడికి వెళ్ళకపోతే ఏమైంది? నువ్వెక్కడికి వెళ్లాల్సిన పని లేదు. వెళ్ళు, వంటగదిలోకి వెళ్ళి నా కూతురు అడిగిన వంటకాన్ని చేసిపెట్టు. ఏంటి నాన్న, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? చెల్లి తన ప్లేట్నే కాకుండా నా ప్లేట్ని కూడా విసిరివేసింది. ఇక్కడున్న ఈ గాజు గ్లాసుని కూడా విరగ్గొట్టింది. ఇంత రభస చేసింది. అయినా అమ్మ ఇప్పుడు వంటగదిలోకి వెళ్లి మరొక వంట ఎలా చేయగలుగుతుంది? ఇప్పుడు మేము గుడికి వెళ్ళాలి. అమ్మ అభిషేకం టికెట్ కూడా కొనిపెట్టింది. నా పేరుపై గుడిలో అభిషేకం కూడా చేస్తుంది. అరే, ఇప్పుడు నువ్వు గుడికి వెళ్ళకపోతే ఏం కాదులే. నీ పేరు మీద అభిషేకం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎంత పుట్టినరోజైతే మాత్రం ఇలా అభిషేకాలు వ్రతాలు చేసుకుంటూ కూర్చుంటారా? ఇంతకీ నువ్వు చదువు ఎక్కడి దాకా వచ్చింది? వెళ్ళి ఆ పుస్తకాలు తెరిచి చదువు. ఇదిగో కమల, నువ్వు గుడికి వెళ్లేందుకు వీల్లేదు. అంతకంటే ముందు వంటగదిలోకి వెళ్లి వల్లికి ఏం కావాలో వండిపెట్టు. ఇంట్లో ఉన్న ఆడపిల్లని సరిగ్గా చూసుకోవడం చేత కాదు కాని గుడికి వెళ్లి పూజలు చేస్తారంట, పూజలు. అలా రంగారావు కమలని మరియు విజయ్ని తిడతాడు. మారు మాట్లాడకుండా కమల వంటగదిలోకి వెళ్ళిపోతుంది. విజయ్ కూడా బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోతాడు. వల్లి మాత్రం చక్కగా కాలుపై కాలు వేసుకుని నవ్వుకుంటూ డైనింగ్ టేబుల్పై కూర్చుంటుంది. నాకు నచ్చని వంటలు చేస్తే ఇలాగే ఉంటుంది. నాకు నచ్చని వంటలే కాదు, నాకు నచ్చని పనులు కూడా ఈ ఇంట్లో ఎవ్వరూ చేయకూడదు. అలా వల్లి చేసిన రాద్ధాంతానికి విజయ్కి చాలా బాధ కలుగుతూ ఉంటుంది. కమల వల్లికి కావాల్సిన వంటలని తయారుచేసి పెడుతుంది. ఏంటి, ఏదో తక్కువగా ఉన్నట్టుంది. ఉప్పు లేదు, కారం కూడా లేదు. అసలు ఏమనుకొని చేశావో ఏమో. ఏంటమ్మా, నీకు నా మీద అసలు ప్రేమనేదే లేనట్టుంది. ఎవరైనా ఇలా చేస్తారా? ఆకలిగా ఉంది కాబట్టి తింటున్నాను. లేకపోతే మళ్లీ నేలకేసి కొట్టేదాన్ని. మళ్లీ నాన్న వచ్చి నీకు క్లాస్ పీకేవాడు. ఆడపిల్లయిన తర్వాత కాస్త అనుకువగా ఉండాలి. అయినా నీకేం చెప్పినా లాభం లేదులే అంటూ కమల విజయ్ గదిలోకి వెళ్తుంది. అప్పటికే విజయ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకురా ఇలా బాధపడుతున్నావు? బాధపడటం తప్ప నేనేం చేయగలనమ్మా? నాన్న ఎప్పుడూ నన్ను పట్టించుకోడు. అరే, ఇవాళ నా పుట్టినరోజన్న విషయం కూడా ఆయనకు తెలీదు. తెలిసినా సరే అసలు దాని గురించి ఆలోచించనే లేదు. గుడికి వెళ్లి అభిషేకం చేసుకునేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఇంత జరుగుతున్నప్పుడు కేవలం బాధపడటం తప్ప నేను కాని నువ్వు కాని ఏం చేయలేం. నువ్వు బాధపడుకురా. నువ్వు బాధపడితే నేను అస్సలు చూడలేను. ఇదిగో, మీ నాన్నకు కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది. నేను వెళ్ళి ఇప్పుడే ఆయనతో మాట్లాడతాను. నీ పుట్టినరోజు బాగా జరిగేలా చేస్తాను. అలా కమల రంగారావు వద్దకు వెళ్తుంది. రంగారావుకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఏంటండి మీరసలు? పుట్టినరోజు కూడా పిల్లాన్ని ఎందుకలా కోపడ్డారు? వాడు చాలా బాధపడుతున్నాడు. పుట్టినరోజన్నాక కొత్త బట్టలైనా కొనిపెట్టాలి. మీకు వాడి పుట్టినరోజు గుర్తులేనట్టుంది. అందుకే నేనే వాడికి నా దగ్గరున్న డబ్బుతో మంచి బట్టలు కొనిపెట్టాను. కనీసం మీరైనా వాడికొక కేక్ తీసుకొనిరండి. సాయంత్రం వాడు కేక్ కట్ చేస్తే ఎంతో బాగుంటుంది. వాడి మనసు కూడా ఆనందిస్తుంది. సరే, అలాగే చేస్తానులే. ఇప్పటికే మీకు మన వల్లి గురించి పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది. గారాబం బాగా ఎక్కువ కావటంతో వల్లి పూర్తిగా చెడిపోతుంది. అందరూ కేవలం తనకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వాలని కోరుకుంటుంది. తన ముందు ఎవ్వరూ పొగడటానికి వీల్లేదు. తనకు ఇష్టమైన ఆహారాన్ని మాత్రమే వండాలని అనుకుంటుంది.
అందరూ తను చెప్పినట్టుగానే వినాలని అనుకుంటుంది. లేకలేక పుట్టిన కూతురు కావటంతో తండ్రి కూతుర్ని నెత్తిపై పెట్టుకుని చూసుకుంటూ ఉంటాడు. తానా అంటే తందానా అని కూడా అనేవాడు. ఇక వేరే దారి లేక తల్లైన కమల కూడా వల్లి చెప్పినట్టుగానే వినేది. గొడవలు ఎందుకులే అని విజయ్ కూడా సర్దుకుపోయేవాడు. అలా చాలా కాలం గడిచిపోతుంది. విజయ్ బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. వల్లి మాత్రం సగంలోనే తన చదువుని ఆపేస్తుంది. ఏంటే గంగా, ఎక్కడికి వెళ్తున్నావు? మరి ఇంత పొద్దున్నే మీ నాన్నని తీసుకుని ఏటో బయలుదేరినట్టున్నావు? ఇవాళ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. పక్క ఊర్లో సెంటర్ పడింది. అందుకే తోడుగా మా నాన్నని వెంటబెట్టుకుని వెళ్తున్నాను. అవునా? బాగా చదువుకున్నావా? ఈసారి పాస్ అవుతావా? ఎందుకవ్వను? తప్పకుండా అవుతాను. అయినా నువ్వు సగంలో చదువు మానేసి చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు కూడా అందరితో పాటు కాలేజీకొచ్చి చదువుకుని ఉండుంటే బాగుండేది. మనమిద్దరం వెళ్లి పరీక్ష రాసి వచ్చేవాళ్లం. హా, ఈ చదువులన్నీ నాకెందుకు చెప్పు? నీలాంటి వాళ్లకైతే ఈ చదువులు చాలా అవసరం. మీకు ఆస్తిపాస్తులేమీ లేవు. మీ నాన్నగారు కూలి పని చేస్తారు. పూట గడవాలంటే ఇంట్లో ఉన్న అందరూ కష్టపడక తప్పదు. కాబట్టి నువ్వు చదువుకొని ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుని నీ కుటుంబాన్ని చూసుకోవాలి. కాని నాకలాంటి కర్మేం పట్టలేదు. చాలా అదృష్టవంతురాల్ని నేను. పుట్టుకతోనే ఆస్తులు కలిగిన దాన్ని. మా నాన్న నన్ను ఎంతో గారాబంగా పెంచాడు. రేపో మాపో మాకంటే బాగా ఎక్కువ వస్తున్నవాడి చేతిలో నన్ను పెడతారు. పుట్టింట్లో ఎలా అయితే యువరాణిలా బ్రతికానో అత్తారింట్లో కూడా అలానే మహారాణిలా బ్రతుకుతాను. నాలాంటి వారికి చదువెందుకు చెప్పు? అయినా నేనేమి కావాలని చదువు మానేలేదు. నీలాంటి వారికి అవకాశం ఇద్దామని మానేశాను. హా, నీ మాటలకి నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదు. పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. ఏమో, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత హఠాత్తుగా నీ అదృష్టం బాగోలేక పేదదానిగా మారిపోతే అప్పుడేం చేస్తావు? అప్పుడు నేను మా నాన్న దగ్గరకొచ్చేస్తాను. తెలుసుగా మా నాన్నకు నేనంటే ఎంత పిచ్చో. నన్ను మళ్ళీ యువరాణిలా చూసుకుంటాడు. అలా అనుకొని భ్రమపడుతున్నాం వల్లి. అప్పటికీ మీ అన్న కూడా పెళ్ళై ఉంటుంది. ఇంటికి కోడలు కూడా వచ్చుంటుంది. కోడలొచ్చిన తర్వాత కూతురికి ఎవరు మర్యాదిస్తారు చెప్పు? ఎవరి ప్రిఫరెన్స్ ఇస్తారు చెప్పు? కోడళ్ళు వచ్చేంతవరకే కూతుర్ల పెత్తనం నడుస్తుంది. ఒకసారి మీ ఇంటికి కోడలొచ్చిన తర్వాత నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు. అమ్మో, నాకు ఎగ్జామ్ సెంటర్కి ఆలస్యమయ్యేలా ఉంది. నేను వెంటనే వెళ్తాను తల్లి అంటూ గంగ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. వెళ్తూ వెళ్తూ గంగ వల్లి మెదళ్ళలో ఒక డౌట్ని రేస్ చేసి వెళ్ళిపోతుంది. వల్లి ఆ రోజంతా గంగ మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. గంగ చెప్పింది నిజమేనా? కోడలు వచ్చిన తర్వాత కూతుర్ని మర్చిపోతారా? అసలిదంతా నిజమేనా? ఇంతకీ ఈ అమ్మ ఏం చేస్తుంది? ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళి ఇదంతా నిజమా కదా తెలుసుకోవాలి అంటూ వల్లి తన తల్లైన కమల దగ్గరికి వెళ్తుంది. ఏంటి, ఎప్పుడూ లేంది యువరాణి గారు నేరుగా వంటగదిలోకొచ్చారు? ఏం లేదమ్మా, దాహంగా ఉంటే వచ్చాను అంతే. అవును, ఈ మధ్య ఎప్పుడూ నువ్వు మావయ్య వాళ్ల ఇంటికి వెళ్లలేదే? నా చిన్నప్పుడు బాగా వెళ్లేదానివి. ఇప్పుడేంటి పూర్తిగా మానేశావు? ఓ అదా, నాక్కూడా మీ మావయ్య ఇంటికి వెళ్లాలనుంది. కాని ఏం చేస్తాం చెప్పు? మీ అత్తయ్య ఎలాంటిదో తెలుసు కదా. అదే మా వదిన. ఆవిడకి నేనింటికి రావడం అస్సలిష్టం లేదు. అమ్మమ్మ తాతయ్య ఉన్నప్పుడు వాళ్ల కోసం వెళ్లేదాన్ని. ఆ తర్వాత ఏ రోజు మీ మావయ్య ఇంటికి వెళ్లాలన్న కోరిక నాకు కలగలేదు. అప్పుడప్పుడు మీ మావయ్యను చూడాలనిపిస్తుంటుంది. కాని ఏం చేస్తాం, ఆడపిల్ల అనుకున్నప్పుడల్లా పుట్టింటికి వెళ్లేందుకు వీలుండదులే. ఏంటమ్మా అలా అంటావు? అత్తయ్య అంత గయ్యాల్దా? అత్తయ్య నిజంగా గయ్యాల్దే. మావయ్య వదిలేయొచ్చు కదా. ఏ, నువ్వు మావయ్యతో మాట్లాడలేవా? మావయ్యతో మాట్లాడి అత్తయ్యని వదిలేయమని చెప్పు. ఆ తర్వాత నువ్వు హ్యాపీగా నీ పుట్టింటికి వెళ్ళొచ్చు. ఏం మాట్లాడుతున్నావు వల్లి నువ్వసలు? ఎంత వదిన గయ్యాల్దైతే మాత్రం అన్నయ్య నుండి విడగొట్టేస్తారా? అలా అస్సలు చేయకూడదు. అయినా పెళ్లైన తర్వాత నాకా ఇంటిలో ఎలాంటి పెత్తనమూ ఉండదు. ఒకవేళ ఏ ఆడపిల్లైనా పుట్టింటికి వెళ్లి ఇలాంటి పెత్తనం చేసిందంటే తప్పకుండా ఇంటి కోడలు తరిమి తరిమి కొడుతుంది. అలా కమల చెప్పేసరికి వల్లికి పూర్తిగా భయం పట్టుకుంటుంది. వల్లి ఒంటరిగా కూర్చుని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మో, గంగ చెప్పింది నిజమే. ఈ ఇంటికి కోడలు కనుక వచ్చిందంటే ఇక అంతే సంగతులు. అందరూ వచ్చిన కోడలు వెనకే పడతారు. నన్ను పూర్తిగా మర్చిపోతారు. నాకెవ్వరూ ప్రిఫరెన్స్ ఇవ్వరు. దేవతలా చూసుకునే నాన్న కూడా మారిపోతాడేమో. ఏమో, ఏమైనా జరగొచ్చు. ఎలాగో నాన్న అన్నయ్యకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. తప్పకుండా మరికొన్ని రోజుల్లో ఏదో ఒక సంబంధాన్ని ఫిక్స్ చేసేస్తాడు. అలా అస్సలు జరగకూడదు. తెలివైన అమ్మాయి అయితే తప్పకుండా నన్ను డామినేట్ చేస్తుంది.
డబ్బున్న అమ్మాయి కూడా నన్ను డామినేట్ చేసే అవకాశాలు ఎక్కువే. కాబట్టి నేను నా ప్లాన్ని మొదలుపెట్టక తప్పదు. అలా వల్లి పొలంలో పనిచేస్తున్న తన తండ్రి దగ్గరికి క్యారేజ్ తీసుకుని వెళ్తుంది. అరే ఏంటమ్మా నువ్వొచ్చావు? మీ అమ్మేం చేస్తుంది అసలు? ఆయన ఎంత ధైర్యం దానికి? ఇంత ఎండలో నీచేత క్యారేజ్ ఇచ్చి పంపించింది. ఇప్పుడే ఫోన్ చేసి దాని పని చెబుతాను. అయ్యో నాన్న, నాకే ఇంట్లో ఉండి ఉండి బోరు కొట్టింది. అందుకే నీకోసం క్యారేజ్ తీసుకునొచ్చాను. అప్పటికీ అమ్మ చెబుతూనే ఉందిలే, నిన్ను కనుక ఇంత ఎండలో పొలం దగ్గరికి పంపానంటే మీ నాన్న తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారని కూడా చెప్పింది. అయినా నేనే వినకుండా వచ్చాను. అయినా నువ్వెందుకమ్మా ఇలా రావడం? నీకు బోరు కొడితే ఏ స్నేహితురాలింటికో వెళ్ళాలి కానీ ఇలా పొలానికి వస్తే ఎలా? చూడు ఎంత ఎండగా ఉందో. అరే, అందరికంటే మంచి స్నేహితులు నాకెవరైనా ఉన్నారంటే అది నువ్వే నాన్నా. అందుకే బోరు కొట్టిన వెంటనే నీతో సమయాన్ని గడిపేందుకు వచ్చాను. నా బాధంతా ఒక్కటే నాన్నా. ఏంటి నీకు బాధ కూడా ఉందా? ఏంటమ్మా బాధ? ఏంటో చెప్పు, వెంటనే తీర్చేస్తాను. అదే నాన్నా, ఇప్పుడైతే నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. కాని ఏదో ఒక రోజు నిన్ను పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాల్సిన దాన్ని. ఆ తర్వాత నిన్నెవరు చూసుకుంటారు? నన్ను చూసుకోవడానికి నా భార్య ఉంది కదా, కొడుకు కూడా ఉన్నాడు. కానీ నువ్వు చూసుకున్నంత బాగా చూసుకోలేరులే అమ్మా. ఏంటి, అమ్మ చూసుకుంటుందా? ఏమో, నాకు డౌటే. అమ్మకెప్పుడూ అన్నయ్య మీదే చింత. నిన్ను నన్ను ఏ రోజైనా పట్టించుకుందా? భవిష్యత్తులో కూడా నిన్ను సరిగ్గా చూసుకుంటుందన్న నమ్మకం నాకు లేదు. అన్నయ్య కూడా అంతే. వాడి పనేదో వాడిది. నాలా నిన్నెవరు చూసుకుంటారు నాన్నా? నిజమే తల్లి, నీ అంత బాగా నన్నెవరు చూసుకుంటారమ్మా? అందుకే నేనొక నిర్ణయాన్ని తీసుకున్నాను. నువ్వు ఎలాగో అన్నయ్యకి పెళ్లి చేయాలనుకుంటున్నావు కదా, సంబంధాలను కూడా వెతుకుతున్నావు. ఇప్పటి నుండి మనకి వచ్చే ప్రతి పెళ్లి సంబంధాన్ని నేను చూస్తాను. ప్రతి అమ్మాయితో నేను మాట్లాడతాను. వాళ్ళకి రకరకాల టెస్టులు కూడా నేనే పెడతాను. మొత్తంగా మన ఇంటికి కాబోయే కోడల్ని నేనే సెలెక్ట్ చేస్తాను. అయ్యో చిన్నపిల్లవి, నీకెందుకమ్మా ఈ శ్రమ? ఇందులో శ్రమేమీ లేదు నాన్నా. నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంటి కోడలే కదా నిన్ను బాగా చూసుకోవాలి. అందుకే కోడల్ని సెలెక్ట్ చేయటంలో నేను కూడా నా వంతు బాధ్యతని నిర్వర్తిస్తాను. ఇక నుండి నీకు వచ్చే ప్రతి పెళ్లి సంబంధాన్ని నాకు కూడా చూపించు. నా మీద నీకు ఇంత ప్రేముందని నాకు తెలియదు తల్లి. నా కోసం ఎంత పెద్ద బాధ్యతని నెత్తిమీద వేసుకున్నావు. అలా రంగారావు అనగానే వల్లి తన మనసులో ఇలా అనుకుంటుంది. నీ మీద నాకు ప్రేమ చాలా ఉంది నాన్నా. కాని ఈ బాధ్యతని నేను తీసుకుంది కేవలం నీ మీదున్న ప్రేమతో కాదు. భవిష్యత్తులో నాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకే ఈ ప్లాన్ వేశాను. నాకన్నా తెలివైన అమ్మాయి, నాకన్నా ధనవంతురాలు, నాకన్నా అందమైన అమ్మాయి ఈ ఇంటికి ఎప్పుడూ కోడలు కాకూడదు. పేదింటి పిల్లైతే తప్పకుండా నా చెప్పు చేతుల్లో ఉంటుంది. తనని నా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అప్పుడు నా పెళ్లైన తర్వాత కూడా ఈ ఇంట్లో నా పెత్తనమే నడుస్తుంది. ఎప్పటికీ ఈ వల్లే బెస్ట్గా ఉంటుంది. ఎప్పటికైనా ఇంట్లో అందరూ నన్ను మెచ్చుకోవాల్సిందే. నేనే ఎప్పటికైనా యువరాణిలా ఉండాలి. అలా వల్లి తన మనసులో అనుకుంటుంది. నేనంటే నీకింత ఇష్టమని అనుకోలేదు తల్లి. అరే, నువ్వంటే నాకిష్టం లేకుండా ఎందుకుంటుంది నాన్నా? నేను నీ కూతుర్ని. నీకోసం నేను ఏం చేయడానికైనా ఎప్పుడూ రెడీగానే ఉంటాను. రేపటి నుండి నీదాకా వచ్చిన ప్రతి పెళ్లి సంబంధాన్ని నాకు కూడా చూపించు. మన ఇంటికి కాబోయే కోడల్ని స్వయంగా నేనే సెలెక్ట్ చేస్తాను. తప్పకుండా ఎంపిక చేద్దు. నీ నిర్ణయమే తుది నిర్ణయం. నువ్వెవరిని చూపిస్తే విజయ్ వాళ్ళని చేసుకుంటాడు. అయితే ఇక నువ్వు అస్సలు కంగారు పడొద్దు నాన్నా. నేనున్నాను కదా, అంతా నేనే చూసుకుంటాను. మన ఇంటికి ఒక మంచి అమ్మాయిని కోడలుగా తీసుకొచ్చే బాధ్యత పూర్తిగా నాదే. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఎండ కూడా బాగా ఎక్కువైంది. ఇక నువ్వు ఇంటికి వెళ్ళు తల్లి. ఈ పొలంలో నువ్వు అస్సలు ఉండలేవు. అమ్మో, అప్పటికే ఎంత కందిపోయావో చూడు. నువ్వింటికి వెళ్ళు తల్లి. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు. అలా రంగారావు వల్లితో చెబుతాడు. తాను అనుకున్నట్టుగానే అన్నీ జరుగుతూ ఉండటంతో వల్లి తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. అలా ఒకరోజు ఒక పెళ్లి సంబంధం వస్తుంది. ఏంటండి ఈ ఫోటోలు? ఎవరివివన్నీ? వీటన్నింటినీ పెళ్లిళ్ల పేరయ్య పంపాడు. అదే మన విజయ్ కోసం మంచి పెళ్లి సంబంధాన్ని చూడమని చెప్పాను కదా, ఆయన ఈ ఫోటోలన్నీ పంపాడు. అయితే వెంటనే ఈ ఫోటోలని సిటీలో ఉన్న మన విజయ్కి పంపండి. ముందు ఈ ఫోటోలను మన అమ్మాయికి చూపించాలి. దానికెందుకు చూపించడం? అదేమైనా పెళ్లి చేసుకుంటుందా? లేదు కదా. పెళ్లి చేసుకోబోయేది మన విజయ్ కదా. కాబట్టి ముందు వాడికే పంపండి. పెళ్లి చేసుకోబోయేది విజయ్ అయినప్పటికీ అమ్మాయిని సెలెక్ట్ చేసేది మాత్రం మన వల్లినే. వల్లి, అమ్మ వల్లి. ఏంటి నాన్నగారు? ఇదిగో అమ్మా, పెళ్లిళ్ల పేరయ్య పంపిన ఫోటోలు.
వీళ్ళల్లో ఎవరు బాగున్నారో చూడు. నాకేమీ అర్థం కావటం లేదు. పెళ్లి చేసుకోవాల్సింది మన అబ్బాయి అయితే ఫోటోలు వల్లి ఎందుకు చూడాలి? ఎందుకంటే ఈ ఇంటి కోడల్ని ఎంచుకునే బాధ్యతని నేను వాళ్ళకి అప్పగించాను కాబట్టి. వల్లి ఎవరిని చేసుకోమంటే మన విజయ్ వాళ్ళని చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మరీ తెల్లగా ఉంది. చిచి, ఇంత తెల్లగా ఉంటే ఏమైనా బాగుంటుందా? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూడు, ఎర్రగా బాగుంది. అరే, ఈ అమ్మాయి మరీ బక్కగా ఉంది. ఇంత బక్కగా ఉంటే ఇంటి పనులు ఎలా చేయగలుగుతుంది? ఈ అమ్మాయి వద్దు. ఇదిగో ఈ అమ్మాయి చూడు, అన్ని విధాలుగా బాగున్నట్టుంది. అవును, ఈ అమ్మాయి బాగుంది. ఈ అమ్మాయి నాకు కూడా బాగున్నట్టే అనిపిస్తుందమ్మా. ఈ అమ్మాయికి చాలా ఆస్తుంది. ఉన్నది ఒకే ఒక్క కూతురు. ఈ సంబంధం కనుక కుదిరితే ఎంత బాగుంటుంది. అమ్మో, ఆస్తున్నమ్మాయా? అది ఒక్కగానొక్క కూతురా? ఈ సంబంధం అస్సలు కుదరకూడదు. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే. ఆ, మొన్న ఎవరో అబ్బాయితో కలిసి సినిమాకి వచ్చింది నాన్న. ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ అబ్బాయి ఎవరో ఏమో. ఇప్పుడే ఇలా సినిమాలకు షికార్లకు తిరుగుతుందంటే రేపొద్దున పెళ్ళయ్యాక ఇంకెంత తిరుగుతుందో ఏమో. వద్దు బాబోయ్, వద్దు. ఇలాంటి సంబంధాలు మనకొద్దు. పిల్లకు డబ్బు లేకపోయినా పర్వాలేదు, కాని పద్ధతుండాలి. ఏమంటారు నాన్నా? ఏంటి, నువ్వు చెప్పేది నిజమా? ముందా పెళ్లిళ్ల పేరయ్యాననాలి. అసలు ఇలాంటి సంబంధాలను ఎందుకు తెస్తున్నాడా విధవా? కంగారు పడకండి నాన్న. మనం సంబంధాలను చూడటం ఇప్పుడే కదా మొదలుపెట్టాం. అన్నయ్యకు తప్పకుండా మంచి అమ్మాయి దొరుకుతుందిలేండి. అలా వల్లి రంగారావుతో చెబుతుంది. ఇదంతా చూస్తున్న కమలకి ఏమీ అర్థం కాదు. అలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు పెళ్లిళ్ల పేరయ్య స్వయంగా ఇంటికొస్తాడు. ఏంటి రంగారావు గారు, మొన్న మీకు పెళ్లి సంబంధాలకు సంబంధించిన చాలా ఫోటోలు ఇచ్చాను. ఆ తర్వాత మీరు కబురు పెడతారేమో అని ఎదురు చూశాను. ఎప్పటికీ కబురు రాకపోయేసరికి ఇక నేనే వచ్చాను. ఇంతకీ నేను చూపించిన పెళ్లి సంబంధాలు ఏవీ మీకు నచ్చలేదా? వచ్చావా? అసలు నీకు మంచి సంబంధాలను వెతకడం వచ్చారాదా? అది అలా అడగండి నాన్న. లేకపోతే ఏంటంకుల్ గారు మీరు అలాంటి సంబంధాలు తీసుకొనొచ్చారు? ఒక్కరు సరిగ్గా లేరు. ఒకరి ముక్కు బాగుంటే మరొకరి చెవి బాగుండదు. ఒకరికి అన్నీ బాగుంటే అసలు పద్ధతిగా ఉండరు. ఇలాంటి సంబంధాలను తీసుకొస్తే ఎలా చెప్పండి? చూడు, మాకు పద్ధతి గల అమ్మాయి కావాలి. మాతో బాగా కలిసిపోవాలి. ముఖ్యంగా నా కూతురికి మర్యాద ఇవ్వాలి. సరిపోయిందండి, బాగా సరిపోయింది. ఇలాంటి విడ్డూరాన్ని నేనెక్కడ చూడలేదు. ఎక్కడైనా అమ్మాయి బాగుండాలి, మాతో కలిసిపోవాలి, ముఖ్యంగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వాలని అడిగేవాళ్లని చూశాను, కానీ ఇలా ఇంట్లో ఉన్న ఈ వల్లికి మర్యాద ఇవ్వాలని చెప్పేవాళ్లని నేనెక్కడ చూడలేదు. ఏంటమ్మా నువ్వు? అంటే నువ్వు మాట్లాడుతున్న మాటలకు అర్థమేంటి? ఇంటికొచ్చే కోడలు నాకు మర్యాద ఇవ్వకూడదా? నన్ను తన్ని తరిమేయాలా? ఏంటి కమల నువ్వు? నీకసలు బుద్ధుందా? అయినా ఇలాంటి విషయాల్లో నువ్వెందుకు తలదూరుస్తున్నావు? వెళ్ళు, వంటగదిలో కూర్చొని వంట చేసుకో. పెళ్లికి సంబంధించిన విషయాలు నేను నా కూతురు వల్లి మాట్లాడతాం. అలా రంగారావు గట్టిగా అరవటంతో కమల వంటగదిలోకి వెళ్ళిపోతుంది. మరోవైపు పెళ్లిళ్ల పేరయ్య ఇలా అంటాడు. చూడండి, మీకు ఎలాంటి అమ్మాయి కావాలో నాకు బాగా అర్థమైంది. మీరు చెప్పిన లక్షణాలున్న అమ్మాయిని నేను వెతికి పట్టుకుని తీసుకొనొస్తాను. ఇక నేను బయలుదేరుతాను అంటూ పెళ్లిళ్ల పేరయ్య లేచి అక్కడ్నుంచి బయలుదేరుతున్న సమయంలో అతని చేతిలో ఉన్న బ్యాగ్లో నుండి ఒక ఫోటో కింద పడుతుంది. ఇదిగో పెళ్లిళ్ళ పేరయ్యో, నీ బాగుల నుండి ఏదో కింద పడింది చూడు. ఏదో అమ్మాయి ఫోటోలా ఉంది. అరే, ఈ అమ్మాయి చాలా బాగుందే. ఎవరి అమ్మాయి? అమ్మాయి బాగుంది, కానీ మీకు సరిపోయే అమ్మాయి కాదులేండి. ఇక్కడే పక్క ఊర్లో ఉంటుంది. ఎందుకలా అంటున్నారు? అసలు ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పండి. పాపం, ఈ పిల్లకి ఉన్నన్ని కష్టాలు మరియు ఆడపిల్లకు లేవు. పుట్టుకతోనే తల్లి చనిపోయింది. తండ్రి పెంచి పెద్ద చేసి మొన్ననే కాలం చేశాడు. ఇక అప్పటి నుండి పిన్ని గారింట్లో బతుకుతుంది. ఆ పిన్నేమో పెద్దగయ్యాలి. ఆ పిల్లని పని మనిషిని చేసి పెట్టింది. ఆ పిల్ల బాబాయ్ తనకు మంచి సంబంధం చూడమని ఇలా ఫోటో ఇచ్చి పెట్టాడు. పెళ్లి కూడా చాలా సింపుల్ గా చేస్తామని చెప్పారు. సింపుల్ గా అంటే ఏదో ఒక గుడిలో తాళి కొట్టించేలా అనమాట. ఇలాంటి సంబంధం మీకు సరిపోదులేండి. ఏంటి, తల్లిదండ్రులు లేరా? పిన్ని ఇంట్లో పని మనిషిలా బతుకుతుందా? నాక్కూడా ఇలాంటి అమ్మాయే కదా కావాలి. పిన్ని గారింట్లో పని మనిషిలా బతుకుతున్న అమ్మాయి అత్తారింట్లో కూడా పని మనిషిలానే బతకగలుగుతుంది. ఇలాంటి అమ్మాయిని నా చెప్పు చేతిలో పెట్టుకోవచ్చు. మనకిలాంటి సంబంధమే కరెక్ట్లే. ఏది, ఆ అమ్మాయి ఫోటోని ఒకసారి ఇలా ఇవ్వండి. అరే, ఎంత బాగుంది, ఎంత లక్షణంగా ఉందో. తప్పకుండా మంచి అమ్మాయి అయి ఉంటుంది. ఎందుకంటే ఆ దేవుడు మంచి వాళ్లకే కదా కష్టాలనిస్తూ ఉంటాడు. ఇన్ని కష్టాలు పడ్డ అమ్మాయి తప్పకుండా గుణవంతురాలై ఉంటుంది. నాన్నగారు, ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఈ అమ్మాయి మన ఇంటి కోడలిగా బాగా సరిపోతుందనిపిస్తుంది. నేను అత్తారింటికి వెళ్లిపోయిన తర్వాత మిమ్మల్ని బంగారంలో చూసుకుంటుందన్న నమ్మకం కలుగుతుంది. అలా వల్లి చెప్పడంతో రంగారావు కూడా అందుకు ఒప్పుకుంటాడు.
ఇంతలో వంటగదిలో ఉన్న కమల బయటకొస్తుంది. మీరు మాట్లాడుకొని సరే అనేసుకోవడమేనా, లేక ఆ ఫోటోని పట్నంలో ఉన్న మన విజయ్కి చూపించడం ఏమైనా ఉందా? అవును, ఇది కూడా నిజమే. మొదట ఈ ఫోటోని నేను విజయ్కి పంపుతాను. అలా రంగారావు ఆ ఫోటోని విజయ్కి పంపాలని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అప్పుడే విజయ్ ఇంట్లో అడుగు పెడతాడు. అమ్మా, ఓ అమ్మా, ఎలా ఉన్నావు? విజయ్, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? ఏంట్రా ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేశావు? అరే, ఏంటి ఇంత తగ్గిపోయావు? అసలక్కడ తింటున్నావా లేదా? ఏంటమ్మా ఈ ప్రశ్నల వర్షం? నేను బాగానే ఉన్నానులే, నేనేమీ చిక్కిపోలేదు. సరైన సమయానికి వచ్చావురా, నీ గురించి మాట్లాడుకుంటున్నాం. అమ్మో, ఏంటి నాన్న నువ్వు మాట్లాడుతుంది? నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా? వామ్మో, నేను నీకు గుర్తుంటానా? నాకు తెలిసి చెల్లి తప్ప నీకెవరు గుర్తుండరే. చాలేరా, ఇదిగో ఈ అమ్మాయిని చూడు, ఎలా ఉందో చెప్పు. నువ్వు ఓకే అంటే ముహూర్తాలు పెట్టించేద్దాం. అసలు ఇందుకే నేనింటికి రాను అనేది. వచ్చే 2 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే చేతిలో ఫోటో పెట్టి పెళ్లి చేసుకోమనంటున్నారు. ఏది నా బ్యాగ్? ఇది బాయమ్మా. ఒరే ఆగురా, అసలు నీ వయసు ఎంత అనుకుంటున్నావు? ఎప్పుడు పుట్టావో గుర్తుందా? ఎంతో కష్టపడి ఇంత మంచి సంబంధాన్ని వెతికాను. ఇదిగో పిల్లని చూడు, ఎలా ఉందో చెప్పు. అవునన్నయ్యా, ఎన్ని రోజులని ఇలా సింగిల్గా ఉంటావు చెప్పు. త్వరగా పెళ్లి చేసుకో, మంచి సంబంధాలు మళ్ళీ మళ్ళీ దొరకవు. అవునాయనా, కనీసం ఈ అమ్మ మాటైనా విని పెళ్లి చేసుకో. ఇదిగో ఈ ఫోటో తీసుకో అంటూ అందరూ విజయ్ చేతిలో ఆ ఫోటో పెడతారు. విజయ్ ఈ ఫోటో చూస్తూ కూర్చుంటాడు. పెళ్లి చేసుకోవాలా వద్దా అన్న ఆలోచనలో పడతాడు. ఇదిలా ఉండగా అసలు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉందో చూద్దాం పదండి. ఇంతకీ మన విజయ్కి కాబోయే భార్య ఎవరో మీకింకా చెప్పలేదు కదా. తన పేరు వేద. వేద చాలా మంచమ్మాయి, కాకపోతే కష్టాల్లో మునిగి తేలుతూ ఉంది. ఏంటి అసలేంటిది? ఉప్మా పిన్ని, నువ్వు చెప్పినట్టే చేశాను. ఇది ఉప్మానా? అసలిలా ఎవరైనా చేస్తారా? దీన్ని కుక్కలు కూడా తినవు అంటూ కళ్యాణి వేద తయారు చేసిన ఉప్మా పాత్రని తన కళ్ల ముందే నేలపై విసిరేస్తుంది. అలా విసిరేయటంతో పాపం వేద ముఖంపై కూడా వేడివేడి ఉప్మా పడుతుంది. వేద ముఖం తుడుచుకొని బాధపడుతూ నిలబడి ఉంటుంది. బాగైంది, ముందు నేల మొత్తం శుభ్రం చెయ్యి. ఆ తర్వాత వంటగదిలోకి వెళ్లి మరొకసారి ఉప్మా తయారు చేసి తీసుకొనిరా. ఈసారి అస్సలు నువ్వు నీ పిసినార్తనాన్ని చూపించొద్దు. ఇదేమీ నీ ఇల్లు కాదు, మేమేమీ నీ వాళ్లము కాదు. నూనె నెయ్యిని బాగా గుమ్మరించు, గుప్పెడు జీడిపప్పులు వేయి. అలా కళ్యాణి చెప్పడంతో పాపం వేద నేల మొత్తం శుభ్రం చేసి ఆ తర్వాత మళ్లీ వంటగదిలోకి వెళ్తుంది. వెళ్లి మళ్లీ ఉప్మా తయారు చేసి తీసుకునొస్తుంది. పిన్ని, ఇప్పుడెలా ఉందో టేస్ట్ చేసి చెప్పు పిన్ని. ఇప్పుడు కాస్త బాగానే ఉందిలే. అన్నట్టు బాబు కోసం ఏం చేశావు? తెలుసు కదా చిన్న ఉప్మా తినడని. అయ్యో, మర్చిపోయాను పిన్ని. మర్చిపోతావమ్మా, ఎందుకు మర్చిపోవు చెప్పు. మహారాణివి కదా, ఈ ఇల్లు కూడా నీదే కదా. ఆఖరికి మేం కూడా నీ మీద ఆధారపడి తింటున్నాం కదా. అందుకే నువ్వేం పెడితే అది తిని ఊరుకోవాలి కదా. ఆయన నిన్నని ఏం లాభం? వద్దు, మీ అన్నగారు పోతే పోయారు, ఈ పిల్లని తీసుకుని వెళ్లి అనాథాశ్రమంలో పడేయండని చెబితే నా మాట వినకుండా నేను తీసుకొచ్చి నా నెత్తిన పెట్టాడు. నువ్వేమో ఒక్క పని కూడా సరిగ్గా చేయవు. క్షమించు పిన్ని, ఇప్పుడే వెళ్లి బాబుకి మరేదైనా వండి తీసుకొనొస్తాను. అలా పాపం కళ్యాణి వేద చేత అన్ని పనులు చేయించుకునేది. వేదకి మాత్రం మర్యాదిచ్చేది కాదు. మర్యాదివ్వకపోతే పోయింది, కనీసం 3 పూటలా అన్నమైనా పెట్టొచ్చు కదా. అది కూడా లేకుండా కేవలం 1 పూట భోజనం మాత్రమే పెట్టేది. రాత్రేమైనా మిగిలితే తినేది, లేకపోతే నీళ్లు తాగి నిద్రపోయేది. పిన్ని, ఇవాళ బాగా ఆకలిగా ఉంది. వండిన కూరలేమో అయిపోయాయి. ఇప్పుడే మేం తినేశాం. ఎప్పుడూ లేదు కాని ఈరోజెందుకో బాగా ఆకలిగా ఉంది పిన్ని. ఎండలు కూడా మండిపోతున్నాయి కదా, బహుశా అందుకేనేమో. నా ఒక్కదానికోసం ఏదైనా వండుకుంటాను. అరే, ఆ అవసరం అసలేముంది? సమయం రాత్రి 10 గంటలవుతుంది. నీళ్లు తాగి నిద్రపోయావంటే చిటికెలో ఉదయం అయిపోతుంది. అప్పుడు ఎలాగో టిఫిన్ చేయొచ్చులే. ఇప్పుడు సపరేట్గా నీ ఒక్కదానికోసమే వండుకోవడం ఎందుకు చెప్పు? గ్యాస్ వేస్టు, నూనె, వంట సామాన్లన్నీ వేస్టు. అంటే కాస్త నీరసంగా ఉంది పిన్ని. అరే, అసలు నీ వయసెంత? నా వయసులో సగం కూడా లేదు నీకు. అప్పుడే నీరసాలు, నడుము నొప్పులు కూడా వచ్చేసాయా? రేపొద్దున మోకాల నొప్పులు కూడా వచ్చాయని అంటావేమో. అసలు నీ వయసులో నేనెలా ఉండేదాన్నో తెలుసా? ఒకసారి ఉపవాసం మొదలుపెట్టి 9 రోజుల దాకా నీళ్లు కూడా ముట్టుకోలేదు. ఏమైనా మా రోజులే వేరు. ఈ కాలంలో పిల్లలు ఏదీ తట్టుకోలేకపోతున్నారు. ఒక పని చెయ్యి, కాస్త మజ్జిగ తాగి నిద్రపో. వంట మాత్రం చేసుకునేందుకు వీల్లేదు. ఒక్కదానికి ఏం వండుకొని తింటావులే. అలా కళ్యాణి వేదతో చెబుతుంది. పాపం ఆకలి వేసినప్పుడు తినే హక్కు కూడా లేదు వేదకి. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది.
మరుసటి రోజు వేద బాబాయ్ అయిన కిరణ్ ఇలా చెబుతాడు. చూడమ్మా, నీకోసం పెళ్లి సంబంధాలను వెతకడం మొదలుపెట్టాను. మంచి మంచి సంబంధాలు కూడా వస్తున్నాయి. అప్పుడే నాకు పెళ్ళెందుకు బాబాయ్? మరెప్పుడు చేసుకుంటావమ్మా? ఓ 40 ఏళ్ళొచ్చాక చేసుకుంటావా? ఒక పని చేద్దాం, మన చిన్నగాడికి అలాగే నీకు ఒకే మండపంలో పెళ్లిళ్లు చేద్దాం. 2 పెళ్లిళ్లు ఒకే ఖర్చుతో అయిపోతాయి. లేకపోతే సన్యాసం తీసుకునే ఆలోచనలేమైనా ఉంటే చెప్పు. దగ్గరలో ఒక ఆశ్రమం ఉంది, అక్కడ విడిచిపెట్టి వచ్చేస్తాం. అరే కళ్యాణి, ఏంటో మాటలు! ఏ అమ్మాయి అయినా పెళ్ళను కానీ ఇప్పుడు ఎందుకని ఖచ్చితంగా అంటుంది. మన వేద కూడా అలాగే అంది. ఇదిగో వేద, త్వరగా పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు. మొన్న మా దూరపు బంధువు ఒక ఆవిడ ఫోన్ చేసి వాళ్ళ ఊర్లో కూడా అనాథమ్మాయి ఉందని, కొన్ని రోజులు ఇంట్లో పెట్టుకోవచ్చు కదా అని అడిగింది. మా ఇల్లేమైనా అనాథ సత్రం కాదని ఆమెకు చెప్పేశాను. నువ్వు ఇంకా కొన్ని రోజులు మా ఇంట్లోనే ఉన్నావంటే ఇలాంటి ఫోన్లు ఇంకెన్నొస్తాయో ఏమో. దయచేసి పెళ్లి చేసుకుని దయచేయమ్మా. అలాగే బాబాయ్, మీరెలా అంటే అలానే. మీరు ఎవ్వరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. అలా వేద కిరణ్తో చెబుతుంది. మరోవైపు రాత్రంతా తెగ ఆలోచించిన విజయ్ కూడా పెళ్లి కొప్పుకుంటాడు. ఏంట్రా, ఇప్పటికైనా నీ మనసులో ఏముందో చెబుతావా? ఈ సంబంధం ఓకేనా, లేకపోతే నాన్నగారు మరో సంబంధం చూడమన్నా చూస్తారు? లేదమ్మా, ఈ అమ్మాయి చూడ్డానికి కూడా ముచ్చటగా ఉంది. అందులోనూ తల్లిదండ్రులు లేక ఎన్ని ఇబ్బందులు పడుతుందో. పాపం, ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని తనకు కూడా మంచి జీవితాన్ని ఇవ్వడంలో తప్పేముంది చెప్పు. అందుకే నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. వెంటనే నువ్వు ఈ విషయాన్ని నాన్నతో చెప్పు. అలా విజయ్ కూడా పెళ్లి కొప్పుకోవడంతో కమల ఎంతో సంతోషించి ఆ వార్తని రంగారావుతో చెబుతుంది. ఈ వార్త విన్న వల్లి కూడా సంతోషిస్తుంది. పోన్లే, అమ్మాయి వాడికి నచ్చింది. ఇదిగో, మళ్ళీ ఒకసారి ఈ అమ్మాయిని చూడమ్మా. నీకు నచ్చితేనే ముందుకు వెళ్దాం, లేకపోతే మరొక సంబంధాన్ని చూద్దాం. ఏం మాట్లాడుతున్నావు నాన్న? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదని నీకు చెప్పిన తర్వాత కూడా నువ్వు వల్లిని తన అభిప్రాయం చెప్పమని ఎందుకు అడుగుతున్నావు? అరే, ఇక్కడ నీ అభిప్రాయం ఎవరికి కావాలరా? వల్లి ఏమంటుందో అదే ఫైనల్. ఎందుకంటే నీకు పిల్లని వెతికే బాధ్యతని నేను వల్లికి అప్పగించాను. వల్లికి అమ్మాయి నచ్చింది కాబట్టి ఆ అమ్మాయి ఫోటో నీ దాకా వచ్చింది. లేకపోతే నీ చేతికి ఆ ఫోటో ఇచ్చేవాళ్లమే కాదు. ఏమో అనుకున్నారు, కాని వల్లి మీ అందరినీ ఒక రాణిలో పరిపాలిస్తుంది. నా పెళ్లి కూడా దాని అనుమతి ఏంటో. ఈ అమ్మాయి నాకు కూడా చాలా నచ్చింది నాన్న. చాలా ముచ్చటగా కూడా ఉంది. ఒకసారి మనం పెళ్లి చూపులకు వెళ్దాం. అయితే ఈ విషయాన్ని నేను అమ్మాయి తరపు వాళ్లకు చెబుతాను. అలా రంగారావు తమ అభిప్రాయాన్ని పెళ్లిళ్ల పేరయ్యకు చెబుతాడు. పెళ్లిళ్ల పేరయ్య ఆ విషయాన్ని కిరణ్తో చెబుతాడు. కిరణ్ ఎంతో సంతోషించి ఇలా అంటాడు. ఇదిగో కళ్యాణి, మన అమ్మాయి పెళ్లి వాళ్లకు నచ్చిందట. రేపు వాళ్ళు తమ కుటుంబంతో ఇంటికి రాబోతున్నారు. దీన్ని చూసుకోవడానికి ఇంటికి కూడా రావాలా? అబ్బా, సర్లేండి, ఏదోలా కష్టపడి దీనికి పెళ్లి చేసేద్దాం. ఆ తర్వాత ఈ పిల్లని ఎటువైపు కూడా రానివ్వను. అలా కళ్యాణి బాధపడుతూనే పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తుంది. మరుసటి రోజు వల్లి తెగ తయారవుతుంది. చక్కగా తయారై తన గది నుండి బయటకొస్తుంది. ఏంటి నువ్వు ఏదో జాతరకి వెళ్ళినట్టు తయారయ్యో? మనం వెళ్తుంది పెళ్లి చూపులకి. పెళ్లి చూపులు కూడా మీ అన్నకి. నువ్వేమో ఏకంగా మీ అన్న పెళ్లికి తయారైనట్టు తయారయ్యో. ఏదేమైనా నేను బాగుంటే నువ్వస్సలు చూడలేవులే అమ్మా. ఏమంటావు నాన్నా? నిజమేనమ్మా, ఇంత అందం మీ అమ్మకు అసలు ఎక్కడుంది? మీ అమ్మకే కాదు, మీ అమ్మ తరపు బంధువులు ఎవ్వరు కూడా నీ అంత అందంగా ఉండరు. అందుకే ఆమెకంత కళ్ళు. సరే పదండి, అవతల టైం అవుతుంది. అలా రంగారావు తన కుటుంబంతో కలిసి కిరణ్ ఇంటికి వెళ్తాడు. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఇతనే నా అబ్బాయి. ఫోటోలో కంటే బయట ఇంకా బాగున్నాడు. అమ్మో, బయట ఎండలు బాగా మండిపోతున్నాయండి. అవునండి, ఎండకు అసలేం తక్కువ. ఇక పిల్ల విషయానికొస్తే చిన్నప్పుడే మా వదిన కాలం చేశారు. మొన్న ఈ మధ్యే మా అన్నయ్య కూడా ఆమె వద్దకే వెళ్ళిపోయాడు. ఆడపిల్లని ఒంటరిగా వదలటం ఇష్టం లేకే నేను తనని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను. నాకు కేవలం ఒక కొడుకు మాత్రమే. అందుకే వేదని నా కూతురుగా భావించి ఇలా పెళ్లి చేస్తున్నాను. ఇంతలో చక్కగా తయారైన వేద కూడా గదిలో నుండి బయటకొస్తుంది. అందరికీ టీ టిఫిన్లు అందిస్తుంది. చక్కగా తయారైన వేదని చూసి వల్లికి తెగ అసూయ వస్తుంది. ఏంటి, ఈ అమ్మాయి ఇంతలా రెడీ అయింది? వామ్మో, ఫోటోల కంటే బయటే ఇంకా బాగుందిగా. నన్నే డామినేట్ చేసేస్తుంది. ఇంత అందంగా ఉందంటే తప్పకుండా భవిష్యత్తులో నన్ను ఇంకా డామినేట్ చేస్తుంది. రామ్మా, కూర్చో. ఇంతకీ నువ్వేం చదువుకున్నావమ్మా? బీకాం దాకా చదువుకున్నానాంటీగారు. కొన్ని రోజుల పాటు ఉద్యోగం కూడా చేశాను. అమ్మో, నాకంటే ఎక్కువగా చదువుకుంది. అనవసరంగా ఈ సంబంధాన్ని ఒప్పుకున్నట్టున్నా. ఖచ్చితంగా ఈ అమ్మాయి నన్ను తొక్కేస్తుంది. భవిష్యత్తులో కూడా ఏమైనా ఉద్యోగం చేస్తావా అమ్మా?
మీరు అనుమతిస్తే తప్పకుండా చేస్తానంకుల్. ఏదైనా మీ అనుమతి మీదే ఆధారపడి ఉంటుంది. నాకు ఉద్యోగం చేసిన ఆనందమే, లేదా ఇంటి పనులు చేస్తూ అందర్నీ చూసుకోవడం కూడా ఆనందమే. అమ్మో, ఎంత చక్కగా మాట్లాడుతున్నావు. ఈ కాలంలో పిల్లలిలా మాట్లాడటం నేనెప్పుడు వినలేదు. చాలా చక్కగా మాట్లాడుతుంది అమ్మాయి కదా. అరే ఏంటిది, నాన్న నా ముందే మరొక అమ్మాయిని పొగుడుతున్నాడు. ఇంకా ఓ వైపు పెళ్లి చూపులు కూడా కాలేదు, అప్పుడే మా నాన్నని కూడా బుట్టలోకేసేసుకుంది ఈ అమ్మాయి. లాభం లేదు, వెంటనే ఈ సంబంధాన్ని ఇక్కడే ఆపేయాలి. నాకంటే ఈ అమ్మాయి బాగా చదువుకుంది, ఉద్యోగం కూడా చేసేలా ఉంది, నాకంటే ఎంతో అందంగా కూడా ఉంది. అలాగే ఇంటి పని వంట పని కూడా బాగా చేసి మా అమ్మని కూడా బుట్టలో వేసుకుంటుంది. వద్దు వద్దు, ఈ సంబంధం అస్సలొద్దు అంటూ వల్లి తన మనసులో అనుకుంటుంది. బయటకు మాత్రం ఇలా చెబుతుంది. ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. మీకు లవ్ లాంటివేమైనా ఉన్నాయా? ఉంటే ఇప్పుడే చెప్పేయండి. పెళ్లి చేసుకుని ఆ తర్వాత అడ్డుగా ఉన్న మా అన్నయ్యని ఎలా లేపేయాలో ఆలోచిస్తే ఎలా చెప్పండి? అరే వల్లి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు బుద్ధుండి మాట్లాడుతున్నావా? ఎవరైనా ఇలా అడుగుతారా? పర్వాలేదండి, ఈ మధ్య జరుగుతుందే కదా తను అడిగింది. నేనెవ్వరినీ లవ్ చేయలేదు, నేను సింగిల్గానే ఉన్నాను. మీరు పుట్టగానే మీ అమ్మ చనిపోయారట, మొన్నేమో మీ నాన్నగారు చనిపోయారట. చూస్తుంటే మీరు దురదృష్టవంతుల్లా ఉన్నారు. పెళ్ళయ్యాక మీరు మీ దురదృష్టాన్ని మాకు కూడా అంటిస్తే ఎలా? నాన్న, అసలు ఈ విషయాన్ని నేను ఆలోచించలేదు. రేపొద్దున ఈ అమ్మాయి మన ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే అన్ని దురదృష్ట సంఘటనలు జరిగితే ఎలా నాన్నా? వల్లి, నీకసలు బుద్ధుందా? ఏంటి మాటలు? ఒరేయ్, చెల్లితో అలాగేనా మాట్లాడేది? ఆడపిల్లకి కాస్త మర్యాదిచ్చి మాట్లాడరా. లేకపోతే ఏంటి నాన్న, ఇలా ఎవరైనా మాట్లాడతారా? అలా అనుకుంటే చెల్లి పుట్టినప్పుడే మన ఇంట్లో ఉన్న కుక్క పిల్ల చనిపోయింది. దానికి మన చెల్లె కారణమంటే ఒప్పుకుంటుందా? అందుకు చెల్లి ఎలా కారణమవుతుందిరా? మరి తల్లిదండ్రులు చనిపోవడానికి ఈ అమ్మాయి ఎలా కారణమవుతుంది? అలా విజయ్ అడిగేసరికి అక్కడ అందరూ మౌనంగా ఉంటారు. వల్లికి ఏం మాట్లాడాలో అర్థం కాక సతమతమైపోతూ ఉంటుంది. మాకు చాలా ఆస్తులున్నాయి. నేను పుట్టకముందు మాకు కేవలం 1 ఎకరం భూమి మాత్రమే ఉండేది. నేను పుట్టిన వెంటనే మా నాన్నకు బాగా కలిసొచ్చింది. ఆయన ఒక్కసారిగా ధనవంతుడిలా మారిపోయాడు. ఇప్పుడు మాకు 25 ఎకరాల భూముంది. అందులోనూ మా అన్నయ్య మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పోను పోను లక్షల్లో సంపాదిస్తాడు. మీరు మా అన్నయ్యని పెళ్లి చేసుకుని మా ఇంటికొస్తే మీరు కూడా ధనవంతులుగా మారిపోతారు. ఇంత అదృష్టం మీకు పట్టబోతుంది. కాని మీరు కట్నంగా ఏమివ్వటం లేదు. ఇదే సంబంధాన్ని మరెవరికైనా వచ్చుంటే వారు తప్పకుండా కట్నం ఇచ్చేవాళ్లేమో. మీ బాబాయ్ గారు ముందే చెప్పారు, ఎలాంటి కట్నం ఇచ్చుకోబోమని. మనం వేరే సంబంధాన్ని చూసుకోవటం మేలనుకుంటానన్నా. మీరేమంటారు వేదగారు? చిన్నతనంలోనే నా తల్లి చనిపోయింది. ఆ తర్వాత మా నాన్న మరొక పెళ్లి చేసుకోకుండా నన్ను ఎంతో బాగా పెంచారు. మంచి చదువుని కూడా అందించారు. ఆ తర్వాత అనారోగ్యంతో ఆయన కూడా మరణించాడు. అప్పుడు నన్ను ఒంటరిగా అనాథాశ్రమంలో వదిలేకుండా మంచి మనసున్న మా బాబాయ్ నన్ను ఇంటికి తీసుకొచ్చాడు. మా బాబాయ్కి భారం కలిగించే పనిని నేనెప్పుడూ చేయలేను. మా బాబాయ్కి పెద్దగా ఆస్తులేమీ లేవు. ఉన్న ఒక్క కొడుకుని కష్టపడి చదివించుకుంటున్నాడు. నేను నా బాబాయ్ కష్టాన్ని మరింత పెంచాలని అనుకోవటం లేదు. మా బాబాయ్ కట్నం ఇవ్వలేడు. ఒకవేళ మీకు కట్నమే కావాలనుకుంటే మీరిక బయలుదేరొచ్చు. మా బాబాయ్కి కష్టం కలిగించే పనిని నేనిప్పుడు చేయలేను. అబ్బబ్బా, ఎంత చక్కగా మాట్లాడుతున్నావమ్మా. నువ్వు మాట్లాడుతుంటే అచ్చం మా అమ్మ మాట్లాడినట్టుగా ఉంది. మా అమ్మ కూడా ఇలా పద్ధతిగా విషయాన్ని పూసగుచ్చినట్టుగా మాట్లాడేది. ఇలాంటి అమ్మాయినే మేం కూడా వెతుకుతున్నాం. నిజానికి మా వల్లి గురించి తప్పుగా అనుకోవద్దు. మా వల్లికి నువ్వెప్పుడు నచ్చావు. ఈ ప్రశ్నలన్నీ మా వల్లి నిన్ను టెస్ట్ చేయడానికి అడిగింది. అంతే అంతే కదా వల్లి? నీకిలా అర్థమైందా? అవును అవును నాన్న, టెస్ట్ చేయడానికి అడిగానులే. ఈ అమ్మాయి మాకు బాగా నచ్చింది. వెంటనే మనం ముహూర్తాలు పెట్టించేద్దాం. అలా రంగారావు అమ్మాయి నచ్చిందన్న విషయాన్ని అందరికీ చెప్పేస్తాడు. కమల, విజయ్, రంగారావు ఎంతో సంతోషిస్తూ ఉంటారు. కిరణ్ కూడా ఆనందపడుతూ ఉంటాడు. ఎట్టకేలకు వేద వెళ్లిపోతుందన్న సంతోషంలో కళ్యాణి కూడా ఆనందపడుతూ ఉంటుంది. కాని వల్లి మాత్రం తెగ బాధపడిపోతూ ఉంటుంది. ఇదేంటి ఇలా జరుగుతుంది? కేవలం మాట మాత్రమే కదా కుదిరింది. ఇంకా పెళ్లి జరగలేదు కదా. ఎలా అయినా ఈ పెళ్లిని ఆపేస్తాను. అన్ని విధాలుగా ఇంత బాగున్నమ్మాయి నాకు పోటీగా మా ఇంటికి రావటం నాకస్సలిష్టం లేదు. అలా వల్లి పెళ్లి ఆపాలని నిర్ణయించుకుంటుంది. చాలా ధన్యవాదాలండి. మీ ఇంటికి రావడం, అలాగే ఈ పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోవటం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. నాకే కాదు, నా కుటుంబానికి కూడా చాలా ఆనందంగా ఉంది. నేను మా ఊరు వెళ్లిన వెంటనే పంతులతో మాట్లాడతాను. వెంటనే ముహూర్తాలను కూడా పెట్టిస్తాను. చాలా ధన్యవాదాలండి. మీ రాక మాకు కూడా ఆనందాన్ని కలిగించింది. మీ కబురు కోసం మేమెదురు చూస్తూ ఉంటాం. అలా ఇరువైపు పెద్ద మనుషులు మాట్లాడుకుంటారు.
అలా రంగారావు ఎంతో సంతోషంగా తన కుటుంబంతో కలిసి ఇంటికి బయలుదేరుతాడు. వేద కూడా ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఎందుకు మంచి రోజులు రాబోతున్నట్టు నా మనసు కనిపిస్తుంది. ఆ దేవుడి దయవల్ల అంతా మంచే జరిగితే అంతే చాలు. ఏంటి గుమ్మం వద్ద నిలబడి తెగ సంతోషపడిపోతున్నావు? ఇందాక అడగడం మర్చిపోయాను. ఏంటి ఇంతలా తయారయ్యావు? అంటే వచ్చిన వాళ్లకు నువ్వు త్వరగా నచ్చేసి ఇంటి నుండి వెళ్ళిపోదామనుకుంటున్నావా? అంటే నేనంతా గయ్యాలిదాన్నా? నిన్ను బాగా చూసుకోవడం లేదా? అయ్యో పిన్ని, మామూలుగానే రెడీ అయ్యాను పిన్ని. ఏంటి వాళ్ల ముందు తెగ నీతులు మాట్లాడేస్తున్నావు? మంచిదాన్నని అనిపించుకోవాలనా? అలా ఏం లేదు పిన్ని, మామూలుగానే మాట్లాడాను. చాలే, నీ గురించి నాకు తెలీదా? వెళ్ళి నగలన్నింటినీ జాగ్రత్తగా తీసిపెట్టు. వాటిని భద్రంగా దాచిపెట్టు. వెంటనే వంటింట్లోకి వెళ్లి వంట చెయ్యి. బాగా ఆకలిగా ఉంది. ఎలా పడితే అలా వంట చేస్తే ఈసారసలు ఊరుకునేది లేదు. సరే పిన్ని, ఇప్పుడే వంటగదిలోకి వెళ్లి వంట చేస్తాను. అలా కళ్యాణి మళ్లీ వేదని హింసించటం మొదలు పెడుతుంది. మరోవైపు దారంతా వల్లి పెళ్లిని ఎలా ఆపాలో ఆలోచించుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు పరిస్థితులు చెడ్డవారికి అనుకూలిస్తాయంటే ఇదేనేమో. ఒక్కసారిగా వాళ్లు ప్రయాణిస్తున్న కార్కి టైర్ పంచరవుతుంది. అమ్మో, ఏం జరిగింది? టైర్ పంచర్ అయినట్టుంది. దిగి టైర్ మార్చాలి. ఇదేంటి ఇలా ఎప్పుడు జరగలేదు, ఇప్పుడే జరుగుతుందంటే నాకెందుకో డౌటుగా ఉంది. ఏంటో డౌట్? కొంపతీసి నేనేమైనా గాలి తీసేసాను అనుకుంటున్నావా? వాడెందుకే అలాంటి పనులు చేస్తాడు? అరే, అన్నయ్య ఇలా చేశాడని నేను అనటం లేదమ్మా. అసలు నేనేమంటున్నానంటే ఎప్పుడు లేంది ఇలా జరగటమేంటి? ఇది అపశకునమే కదా. ఏంటో అమ్మాయిని చూసొచ్చిన వెంటనే ఇలా జరిగిందంటే ఈ సంబంధం ఎందుకో మంచిది కాదని నాకనిపిస్తుంది. నాకిప్పుడు అర్థమైంది. నాన్న నిన్నెందుకు నాన్నమ్మతో పోల్చేవాడు. అన్నీ నానమ్మ కాలపు నాటి ఆలోచనలే కాబట్టి నాన్న ఎప్పుడూ నిన్నలా అంటూ ఉండేవాడు. లేకపోతే ఈ కాలంలో కూడా ఇలా ఎవరైనా ఆలోచిస్తారా? కారు ఆగిపోవడానికి, అలాగే పెళ్లి సంబంధానికి అసలు సంబంధమేంటి? అవునమ్మా, ఇలాంటి వాటికంతా మనం అనవసరంగా బాధపడకూడదు. లేనిపోని ఆలోచనలు కూడా చేయకూడదు. ఒరేయ్, నువ్వు కారు దిగి ఆ టైరు పని ఉంటే చూడు. అలా రంగారావు చెప్పడంతో విజయ్ కార్ పని చూస్తూ ఉంటాడు. ఏంటో ఈరోజు వీళ్ళు తెగ పాజిటివ్గా ఆలోచించేస్తున్నారు. ఏం చెప్పినా అస్సలు వినటం లేదు. ఎలా అయినా సరే ఏదోకటి చేసి ఈ పెళ్లి ఆపించాలి. ఈ పెళ్లి గనక జరిగితే వేద తప్పకుండా నన్ను డామినేట్ చేసేస్తుంది. నాన్న నుండి నన్ను దూరం చేస్తుంది. అంతా సెట్ అయిపోయింది అన్న. టైర్ కూడా మార్చేశాను. ఇక వెళ్దాం పదండి. అలా అందరూ ఇంటికి చేరుకుంటారు. ఎంతో హాయిగా ఉంటారు. కారు దిగిన వెంటనే రంగారావు చుట్టుపక్కల వారితో ఇలా అంటూ ఉంటాడు. ఓ వీరన్న, వెళ్ళిన పని బ్రహ్మాండంగా జరిగింది. అమ్మాయి మా అందరికీ నచ్చింది. త్వరలోనే ముహూర్తాలు కూడా పెట్టబోతున్నాము. ఇదిగో సుజాత, నా కొడుక్కి పెళ్లి కుదిరింది. ఓ గంగమ్మత్త, నా కొడుక్కి త్వరలోనే పెళ్లి. అలా రంగారావు మరియు కమల ఇద్దరూ కార్ దిగిన వెంటనే చుట్టుపక్కన ఉన్నవాళ్లందరికీ పెళ్లి గురించి చెబుతూ ఉంటారు. అది విన్న వల్లికి చాలా కోపం వస్తుంది. వీళ్ళేంటో వీళ్ళ ఆనందమేంటో నాకిప్పటికీ అర్థం కావటం లేదు. ఓవైపు ఇంకా ముహూర్తాలు పెట్టుకోనే లేదు, అప్పుడే అందరికిలా చాటింపు చేయడం అవసరమా? వీళ్ళెప్పుడు మాడతారో ఏంటో అని అనుకుంటూ వల్లి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఏదోకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? అబ్బా, కొన్నిసార్లు అసలు ఆలోచనలే రావు. ప్లాన్లు పట్టు. దేవుడా, నాకొక మంచి ప్లాన్ తట్టేలా చేయి స్వామి. ఎలా అయినా ఈ పెళ్లి జరగకూడదు అంటూ వల్లి తన గదిలో అటూ ఇటూ తెగ తిరిగేస్తూ ఉంటుంది. మరోవైపు వేద ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. చాలా ధన్యవాదాలు బాబాయ్. నన్ను అనాథాశ్రమంలో గాలికి వదిలేయకుండా ఇంట్లో తెచ్చిపెట్టుకున్నావు. అంతేకాదు, నాకొక మంచి సంబంధాన్ని చూసి పెళ్లి కూడా చేయబోతున్నావు. నీ మేలుని నేనెప్పటికీ మర్చిపోలేను బాబాయ్. నీ సహాయానికి చాలా ధన్యవాదాలు. అరే, ఏంటమ్మా ఏదో పరాయి వాళ్లకు చెబుతున్నట్టు ధన్యవాదాలు చెబుతున్నావు? నువ్వు నా అన్న కూతురువి. నీకోసం నేను ఈ మాత్రం చేయలేనా? అన్న బతుకుంటే నీ పెళ్లింకా ఘనంగా చేసేవాడు. అన్న బాధ్యతని నేను తీసుకున్నాను, అంతే. ఇంకా చాలా పనులున్నాయి. పెళ్లికి బట్టలు కూడా కొనాలి కదా. ఒక మంచి పట్టుచీర కొనాలి. ఏంటి కొనేది? అసలు దీనికి పెళ్లి చేయడమే ఎక్కువనుకుంటే మధ్యలో ఈ ఖర్చులన్నీ ఏమిటి? అలా అంటావేంటి? పెళ్ళన్నాక పెళ్లి కూతురికి మంచి పట్టుచీర లేకపోతే ఎలా? అలా అని వేలకు వేలు పోసి పట్టుచీరలు కొనాలా ఇప్పుడు? మరి పెళ్లి కూతురు పాత చీర కట్టుకుని పెళ్లిపీటలపై కూర్చుంటే ఏం బాగుంటుంది? అందరూ మనల్నేగా అంటారు. అయితే ఇప్పుడు ఏమంటారు? పట్టుబట్టలు కొనాలంటారా? సరే అయితే, మీరింతలా పోరు పడుతుంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను? ఏదో ఒకటి చేసుకోండి. అలా కళ్యాణి చెప్పాల్సింది చెప్పి చిరాకు పడుతూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. మరోవైపు వల్లికి అద్భుతమైన ఆలోచన వస్తుంది. ఐడియా! నేను చేయబోయే పనితో తప్పకుండా పెళ్లాగిపోతుంది. వెంటనే పనిచేసేయాలి అంటూ వల్లి తన గది నుండి బయటకొస్తుంది. అందరూ అలసిపోయి తమ తమ గదుల్లో నిద్రపోతూ ఉంటారు.
అర్ధరాత్రి కావటంతో వల్లి మెల్లగా ఎవ్వరికీ కనబడకుండా తన ఇంటి నుండి బయటకొస్తుంది. ఇంటి గుమ్మానికి కట్టిన గుమ్మడికాయని అందుకుంటుంది. ఆ గుమ్మడికాయను ఇష్టమొచ్చినట్టుగా పాడుచేస్తుంది. అలా పాడుచేసిన గుమ్మడికాయ ముక్కలను నేలపై పడేసి ఏమీ తెలియనట్టు మళ్లీ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అలా ఆ రాత్రి కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు కల్లాపి జల్లి ముగ్గువేయటానికి కమల ఎప్పటిలానే ఉదయమే నిద్రలేస్తుంది. అబ్బా, ఈ మోకాళ్ల నొప్పుల వల్ల ఉదయమే నిద్రలేవలేకపోతున్నాను. అయినా ఇంకెన్ని రోజుల్లే, మరికొన్ని రోజుల్లో నా కోడలింటికొచ్చేస్తుంది. ఆ తర్వాత నాక్కూడా కాస్త విశ్రాంతి దొరుకుతుంది అంటూ కమల తనలో తానే మాట్లాడుకుంటూ ఇంటి తలుపు తెరుస్తుంది. ఇంటి ముందు చిందరవందరగా పడున్న గుమ్మడికాయని చూస్తుంది. వెంటనే గట్టిగా కేక వేస్తుంది. ఏవండి, ఏవండి, విజయ్, ఒరే విజయ్, ఎవరో ఒక నిద్ర లేచి బయటకు రండి. ఏమైంది కమలా? ఎందుకలా అరిచావు? ఏంటమ్మా, ఇంత పొద్దున్నే నువ్వు నిద్ర లేవటమే కాకుండా మమ్మల్ని కూడా నిద్ర లేపుతున్నావు? ఏం జరిగిందో చూడు. మనం ఇంటి గుమ్మానికి కట్టిన గుమ్మడికాయ ఇలా నేలపై చింద్రవందరగా పడుంది. సంక్రాంతి సమయంలో కనుమనాడు పూజ చేసి కట్టిన గుమ్మడికాయ ఇది. సంవత్సరం వరకు అసలూడిపడదు అని అనుకున్నాను. ఇలా 2 నెలల్లోనే పాడైపోయి నేలపై పడిపోయిందంటే నాకెందుకో భయంగా ఉంది. అప్పుడే వల్లి కూడా ఏమీ తెలియనట్టు నిద్రలేచి బయటకొస్తుంది. అమ్మో, ఏంటిది ఇలా జరిగింది? ఇంటి రక్షకు కట్టిన గుమ్మడికాయ ఇలా చిందరవందరగా పడిందేంటి? నాకెందుకో భయంగా ఉంది. ఇంటికేదో కీడు జరగబోతుంది. సరిగ్గా ఎప్పుడూ లేంది ఈరోజే ఇలా అయిందేంటి? నిన్ననే కదా మనం అన్నయ్య కోసం పెళ్లి చూపులకు కూడా వెళ్ళొచ్చాం. పెళ్లి కూడా ఫిక్స్ చేసుకోబోతున్నాం. అప్పుడే ఇలా జరిగిందంటే నాకెందుకో అనుమానంగా ఉంది. ఏంటో నీ అనుమానం? అయినా ఇది ఎవరో కావాలని చేసినట్టుగా ఉంది. అలా విజయ్ అనగానే వల్లి ఏమీ తెలియనట్టు ఇలా అంటుంది. ఎవరో ఎందుకు చేస్తారన్నయ్యా? నువ్వు మరీను ఇదేదో అపశకునమే. ఏమంటావమ్మా? నీక్కూడా ఇది అపశకునంలాగానే అనిపిస్తుంది కదా? అమ్మా, మీరూరికే భయపడకండి. చూడండి, గుమ్మడికాయ దానంతటా అదే ఊడి నేలపై పడితే ఒక రకంగా విరుగుతుంది. వాటి ముక్కలు వేరుగా ఉంటాయి. కాని ఈ ముక్కలు చూడు, ఎవరో అదే పనిగా కట్ చేసినట్టు ఒకే సైజులో ఉన్నాయి. అన్నీ ఎవరో నేలపై అమర్చినట్టున్నాయి. అవును, నాక్కూడా అలాగే అనిపిస్తుందిరా. కదా, కాస్త ఆలోచించి చూస్తే ఎవరికైనా నిజం అర్థమవుతుంది. ఎవరో మనమంటే గిట్టని వాళ్ళు ఈ పని చేశారు. ఎవరో తప్పకుండా కనుక్కోవాలి. మొన్న ఈ మధ్య ఎదురింటి వాళ్ల మేకలు దొంగతనానికి గురయ్యాయి. అప్పుడు మన ఎదురింటి వీరన్న వాళ్ల ఇంటికి సీసీ కెమెరాలు పెట్టించినట్టున్నాడు. ఆ కెమెరాల్లో మన ఇంటి ముందు జరిగేది కూడా రికార్డ్ అవుతూ ఉంటాయని చెప్పాడు. ఒకసారి వారి వద్దకు వెళ్లి ఏం జరిగిందో చూసిరారా. అలా రంగారావు అనగానే వల్లికి ఒక్కసారిగా భయం కలుగుతుంది. అమ్మో, ఏంటి? ఎదురింటి వీరన్నంకుల్ గారి ఇంటి ముందు సీసీ కెమెరాలు కూడా ఉన్నాయా? ఈ విషయం తెలియక నేనెంత పొరపాటు చేసేశాను. ఇప్పుడు కనుక నేను కవర్ చేసుకోలేదంటే అడ్డంగా దొరికిపోతాను. నాన్న నన్ను చీకొట్టినా కొడతాడు. అరే, ఇప్పుడు ఆ విషయం అంత ఎందుకులే నాన్న. జరిగిందేదో జరిగిపోయింది. త్వరలో మన ఇంట్లో శుభకార్యం జరగబోతుంది కదా. మనమంటే గిట్టని వాళ్ళు ఇలా చేసుంటారు. వాళ్ల పాపన వాళ్లే పోతారులే. మనకెందుకు చెప్పు? అమ్మా, వెంటనే నువ్వు ఇదంతా శుభ్రం చేసి మరో కొత్త గుమ్మడికాయ కట్టు. ఏమంటావు నాన్నా? నా తల్లి నిజం చెప్పింది. ఎవరి పాపన వాళ్లే పోతారులే. అసలే ఇవ్వాలో మాకు చాలా పనులున్నాయి. ముహూర్తాలు కూడా పెట్టించాలి. అలా అందరూ తమ తమ పనుల్లోకి వెళ్ళిపోతారు. వల్లి కూడా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని తన గదిలోకి వెళ్లి మరొక ప్లాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు కిరణ్ చక్కగా తయారవుతాడు. దానికి బట్టలు కొనడం కోసం ఈయనతగా ఆరాటపడుతున్నాడే, ఇప్పుడే ఈయనకు బ్రేక్ వేయాలి అంటూ కళ్యాణి కిరణ్ వద్దకు వెళ్తుంది. ఏంటి కళ్యాణి, నువ్వింకా రెడీ అవ్వలేదా? వెళ్ళు, త్వరగా రెడీ అయ్యిరా. ఇదిగో వేద, నువ్వు కూడా త్వరగా తయారయ్యిరా అమ్మా. ఏవండి, మా నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదు. మిమ్మల్ని కలవరిస్తున్నాడట. ఒకసారి వెళ్లి చూసిరండి. ఏంటి, మావయ్య గారికి ఆరోగ్యం బాగోలేదా? అయితే పద, అందరం కలిసి ఊరికి వెళ్దాం. అయ్యో, నేనెందుకండి? మీకు తెలుసు కదా, మా ఇంట్లో మా వదిన కూడా ఉంటుంది. ఆమెకు నాకు అస్సలు పడదన్న విషయం మీకు తెలుసు. కానీ నాన్నగారు ఎలా ఉన్నారు అని భయంగా కూడా ఉంది. అందుకే మీరు ఊరికి వెళ్ళిరండి. నేను షాపింగ్కి వెళ్తాను. వేదని కూడా తీసుకుని వెళ్తాను. అలా కళ్యాణి చెప్పడంతో కిరణ్ తన మామగారిని చూడ్డానికి ఊరికి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, ఈయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయనిచ్చిన డబ్బుతో నేనే వేదకి షాపింగ్ చేస్తాను. ఓ వేద, కష్టపడి పనులు చేసింది చాలు కాని తయారైరా. నిన్ను షాపింగ్కి తీసుకుని వెళ్తాను. అలా కళ్యాణి చెప్పడంతో వేద తయారై వస్తుంది. వేద మరియు కళ్యాణి ఇద్దరూ కలిసి షాపింగ్ మాల్కి వెళ్తారు. మంచి బ్రైడల్ శారీస్ చూపించండి. చీరలు అదిరిపోవాలి, ఎంత రేటైనా సరే. అలాగే మేడం గారు, ఈ పింక్ చీర చూడండి, చాలా బాగుంది. బాగుందని నువ్వంటే సరిపోతుందా? మాక్కూడా చీర బాగుందని అనిపించాలి. నువ్వేమీ కామెంటరీ ఇవ్వాల్సిన పనిలేదు. ఇక్కడున్న చీరల్ని ఇక్కడ పరిచి చూపించు, అంతే చాలు. అలా సేల్స్మెన్ అన్ని రకాల చీరల్ని పరిచి చూపిస్తాడు.
అందులో కళ్యాణికి ఒక చీర ఎంతగానో నచ్చుతుంది. ఈ చీర అద్భుతంగా ఉంది. దీని ధరేమో 50,000 రూపాయలు. ఒక పని చేస్తా, ఈ చీరని నేనే తీసేసుకుంటా. ఇదిగో అబ్బాయి, ఈ చీరని ప్యాక్ చేయించు. ఏంటమ్మా వేదా, నా షాపింగ్ కూడా అయిపోయింది, నీదింకా అవ్వలేదా? నాకు ఈ చీర చాలా బాగా నచ్చింది పిన్ని. ఏది చూపించు. ఇంతకీ దీని ధరెక్కడుంది? వామ్మో, 25,000. నీకు మరీ ఏ చీర కనిపించలేదా? నీ ముఖానికి 25,000 రూపాయల చీర కావాల్సొచ్చిందా? ఎలాగోలా నన్ను మీ బాబాయిని దోచేస్తున్నావు. అసలు బుద్ధి లేనట్టుంది. నీ పెంపకమే బాగోలేదు. అందుకే పరాయి వాళ్ల డబ్బుల్ని ఇంతలా వేస్ట్ చేస్తున్నావు. ఇదిగో సేల్స్మెన్, 2,000లో మంచి చీరుంటే చూపించు. అలా కళ్యాణి అడగటంతో సేల్స్మెన్ 2,000 రూపాయల చీరల్ని చూపిస్తాడు. ఈ చీర బాగుంది. ఇదిగో దీన్నే ప్యాక్ చేయించండి. పద వెళ్దాం, అవతల ఇంట్లో చాలా పనులున్నాయి అంటూ కళ్యాణి తన కోసం మాత్రం 50,000 రూపాయల చీరని కొంటుంది. కాని పెళ్లి కూతురైన వేద కోసం కేవలం 2,000 రూపాయల చీరని కొంటుంది. అలా ఇద్దరూ ఇంటికి వెళ్తారు. కొంత సమయానికి కిరణ్ కూడా ఇంటికొస్తాడు. మీ నాన్న బాగానే ఉన్నాడే, చక్కగా తిరుగుతున్నాడు. మునుపటి కంటే ఈ మధ్య ఆరోగ్యం మరింత బాగుపడింది. నువ్వేమో నాన్నకు ఆరోగ్యం బాగోలేదని చెప్పావు. నాన్నకు ఆరోగ్యం బాగుంటే మంచిదే కదండి. ఎవరో చెప్పారు ఆరోగ్యం బాగోలేదని. అందుకే మిమ్మల్ని వెళ్లి చూసిరమ్మని చెప్పాను, అంతే. సరే కాని షాపింగ్ పూర్తయిందా? షాపింగ్ పూర్తయిందండి. ఆగండి, ఇప్పుడే మీకు చీరలు తెచ్చి చూపిస్తాను అంటూ కళ్యాణి తన గదిలోకి వెళ్తుంది. 50,000 రూపాయల చీర ప్రైస్ ట్యాగ్ ని 2,000 రూపాయల చీరకు అంటిస్తుంది. ఇక 2,000 రూపాయల ప్రైస్ ట్యాగ్ ని 50,000 రూపాయల చీరకి అంటిస్తుంది. ఇదిగోండి, ఈ చీర మీ అమ్మాయి కోసం కొన్నాను. ధరెంతో తెలుసా? 50,000. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. పనిలో పని పండుగకి నేను కూడా ఈ చీర తీసుకున్నాను. ఎంతో కాదులేండి, కేవలం 2,000 రూపాయలు మాత్రమే. ఏంటి, ఈ చీర కేవలం 2,000 రూపాయలు మాత్రమేనా? దగదగా మెరిసిపోతూ ఉంది. నిజానికి పెళ్లి కూతురు చీర కంటే నీ చీర అద్భుతంగా ఉంది. ఈ మధ్య తక్కువ ధరకు కూడా మంచి చీరలు వస్తున్నాయన్నమాట. సరే, ఒక పని చెయ్యి, ఈ చీర కూడా నువ్వు మన వేదకిచ్చేసేయ్ అంటూ కిరణ్ ఆ చీరని కూడా వేద చేతిలో పెడతాడు. చూడు వేద, ముహూర్తానికి ఒకటి, ఫంక్షన్కి ఒకటి కట్టుకో, చాలా బాగుంటుంది. ఇదిగో కళ్యాణి, నువ్వేం బాధపడకు. ఈ 2,000 రూపాయలు తీసుకో. ఇలాంటి మంచి చీర మరొకటి కొనుక్కో. ఏంటి ఆలోచిస్తున్నావు? 2,000 సరిపోవా? సరే, ఇదిగో ఈ 4,000 తీసుకో. ఇలాంటివి 2 చీరలు కొనుక్కో. అలా కిరణ్ చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. వేద కూడా ఆ 2 చీరల్ని తీసుకుని తన గదిలోకి వెళ్లిపోతుంది. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్నట్టు కళ్యాణి తీసుకున్న గోతిలో తనే పడింది. దేవుడి దయ కారణంగా వేదకు ఒక పట్టుచీర లభించింది. మరోవైపు వల్లి మరొక ప్లాన్ వేస్తుంది. ఈ ప్లాన్తో ఖచ్చితంగా ఈ పెళ్లి ఆగిపోతుంది. ఇదే సరైన ప్లాన్. తెల్లారిందిగా, అప్పుడే అందరూ నిద్రలేస్తూ ఉండుంటారు. ఇప్పుడే వెళ్లి అందరి మనసులు మార్చేస్తాను అంటూ వల్లి ఏడుస్తూ హాల్లోకొస్తుంది. హాల్లో కూర్చుని పేపర్ చదువుకుంటున్న రంగారావు కంగారు పడిపోతూ ఇలా అడుగుతాడు. అరే, ఏం జరిగిందమ్మా? ఎందుకలా బాధపడుతున్నావు? ఏం చెప్పమంటావు నాన్నా? ఏంటి పొద్దునే ఆ ఏడుపేంటి? ఏమైంది? పీడకలేమైనా వచ్చిందా? పద, ఇప్పుడే అమ్మోరి గుడి దగ్గరికి తీసుకుని వెళ్లి దిష్టి తీస్తాను. పీడకల కాదు, కాని ఒక కలొచ్చింది. రాత్రి కలలో నాన్నమ్మ కనిపించింది. ఏంటి, మా అమ్మ కనిపించిందా? ఏం చెప్పింది మా అమ్మ? ఏంటో నాన్నా, చాలా చెప్పింది. ఎలా మొదలు పెట్టాలో అర్థం కావటం లేదు. అసలమ్మ ఏం చెప్పిందో చెప్పు తల్లి. మనకు చెడ్డ రోజులు రాబోతున్నాయట, జాగ్రత్తగా ఉండమని చెప్పింది. అసలు మొన్న మనం పెళ్లి చూపులకు వెళ్లినప్పటి నుండే చెడు జరగటం మొదలైందట నాన్న. ఆ అమ్మాయి మంచిది కాదట, మన కుటుంబానికి అస్సలు సరిపోదట. త్వరగా ఈ సంబంధాన్ని తెగదింపులు చేసుకోమని చెప్పింది. ఇంకా ఏవేవో చెప్పింది నాన్న. ముందైతే మనం ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేసేద్దాం. ఏం మాట్లాడుతున్నావు వల్లి? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటి నాన్న, అన్నయ్య నీ ముందే నన్ను ఇంతలా తిడుతున్నాడు? ఇదంతా నిజంగా అమ్మ చెప్పిందా? నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావు నాన్న. నిజంగా ఇవన్నీ నా కలలో నాన్నమ్మ కనిపించి చెప్పింది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. అమ్మకు ఈ సంబంధం ఎందుకు నచ్చలేదు? అమ్మ చెప్పిందంటే తప్పకుండా వినాలి. అవును నాన్న, నాన్నమ్మ అదే పనిగా కలలో కనిపించి చెప్పిందంటే నిజమై ఉంటుంది. నాన్నమ్మ ఎంతో భయపడుతుంది. మన కుటుంబానికి కీడు జరుగుతుందని బాధపడుతుంది. వెంటనే వెళ్లి ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేసే నాన్నా. అప్పుడే మన కుటుంబానికి బాగు జరుగుతుంది. మీరంతా ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఇంకా పాతకాలంలోనే ఉన్నట్టున్నారు. ఒరేయ్, ఇవన్నీ నీకు చెప్పినా అర్థం కావులే. నేను ఇక వెంటనే కిరణ్ గారి ఇంటికి వెళ్లి ఈ సంబంధం మాకిష్టం లేదని వాళ్లకు చెప్పొచ్చేస్తాను. అలా రంగారావు బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడే పంతులు ఇంటికొస్తాడు. నమస్కారం రంగారావు. ఏంటి ఎక్కడికో బయటకు వెళ్తున్నట్టున్నావు? సరే కాని నువ్వు అప్పు చెప్పిన పని పూర్తయిందయ్యా. అమ్మాయిది మరియు అబ్బాయిది జాతకాన్ని పక్కనే పెట్టి అన్ని రకాల పొంతనలు చూశాను. అన్నీ చక్కగా కుదిరాయి. అమ్మాయి జాతకం చాలా బాగుంది.
అబ్బాయి జాతకంతో చక్కగా కుదిరింది. వీళ్ళిద్దరికీ వివాహం జరిగితే అన్ని రకాలుగా శుభాలు జరుగుతాయి. ఇదిగో ముహూర్తాలు కూడా పెట్టించాను. అలా పంతులు చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. సరైన సమయానికొచ్చారు పంతులుగారు. మా వల్లికి రాత్రి కలొచ్చింది. కలలో మా అత్తయ్యగారు కనిపించారట. పెళ్లి వద్దు అని చెప్పారట. మా ఆయన పెళ్లిని రద్దు చేయడానికి బియ్యంకుల వాళ్ళింటికి వెళ్తున్నారు. అయ్యయ్యో, ఎందుకమ్మా రద్దు చేయడం? నేను చెబుతున్నానుగా, జాతకాలు చక్కగా కుదిరాయి. అమ్మాయి జాతకం కూడా చాలా బాగుంది. ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. అయినా కల అనేది మెలకువతో మర్చిపోవాలి కానీ ఇలా వాటిని గుర్తుపెట్టుకుని జీవితాలు నాశనం చేసుకోవడం ఎందుకు? చాలా మంచి మాట చెప్పారు పంతులు గారు. మీకున్న జ్ఞానం కూడా లేదు నా చెల్లికి. చూడమ్మా వల్లి, కలలో మీ నానమ్మ గారు కనిపించారా, లేక ఆవిడ మాటలు మాత్రం వినిపించాయా? ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పేద్దాం. నానమ్మ కనిపించలేదు కాని ఆవిడ మాటలు వినిపించాయి. అది సంగతి. ఇలా కేవలం మాటలు మాత్రమే వినిపిస్తే వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదు. కలలో మనిషి సంపూర్ణంగా కనిపించి చెబితేనే వాటిని మనం పరిగణలోకి తీసుకోవచ్చు కొంతవరకు. చూడు రంగారావు, నువ్వేం బాధపడకు. అయినా నీ కూతురు పుట్టినప్పుడు కూడా నీకు కల వస్తుందని నేనే కదా చెప్పాను. నేను చెప్పినట్టుగానే వల్లి పుట్టిన తర్వాత నీకు బాగా కలిసొచ్చింది. నన్ను అడిగే కదా పొలాన్ని కొన్నావు. తూర్పు వైపునున్న భూమి కొనుక్కోమని చెప్పాను. ఆ తరువాత నీకు బాగా కలిసొచ్చింది. అది ఊరందరూ చూశారు. ఇప్పుడు కూడా చెబుతున్నా, ఆ అమ్మాయి జాతకం చాలా బాగుంది. మీకు అన్ని శుభాలే కలుగుతాయి. అలా పంతులు చెప్పడంతో రంగారావు కూడా శాంతించి పంతులు మాట వింటాడు. మీరు చెబుతుంటే నమ్మాలనిపిస్తుంది పంతులు గారు. సమయానికి మీరొచ్చి మంచి పని చేశారు. లేకపోతే అక్కడ కిరణ్ గారి ఇంటికి వెళ్లి సంబంధాన్ని తెగదింపులు చేసేవాడిని. అవును పంతులుగారు, సమయానికొచ్చి మంచి పని చేశారు. ఇంతకీ ముహూర్తాన్ని ఎప్పుడు ఫిక్స్ చేశారు పంతులుగారు? మరో 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. అది కాదనుకుంటే మరో 2 నెలల తర్వాత మంచి ముహూర్తం ఉంది. మీకు ఏది నచ్చితే ఆ ముహూర్తాన్ని ఫిక్స్ చేయొచ్చు. 10 రోజుల్లో వచ్చే ముహూర్తాన్ని ఫిక్స్ చేద్దాం. ఎంత త్వరగా పెళ్లి జరిగిపోతే అంత బాగుంటుంది. లేకపోతే మనసు మరి ఏం జరుగుతుందో ఏమో అని భయంగా ఉంది. నిజం చెప్పారండి. శుభకార్యాలు వెంటనే జరిగిపోవాలి. లేకపోతే ఎవరో ఒకరు చెడిపేందుకు ప్రయత్నం చేస్తారు. పంతులుగారు, మరో 10 రోజుల్లో ఉన్న ముహూర్తాన్ని ఖాయం చేసేయండి. ఏవండి, మీరు వెంటనే ఈ విషయాన్ని కిరణ్ గారికి తెలియజేయండి. అలా రంగారావు కమల 10 రోజుల్లో పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తారు. ఇదే విషయాన్ని రంగారావు కిరణ్కి కూడా తెలియజేస్తాడు. కిరణ్ ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెబుతాడు. అలా ఇరువైపులా పెళ్లి పనులు మొదలవుతాయి. అందరూ పెళ్లి పనుల్లో మునిగిపోయి ఉంటారు. వల్లి మాత్రం తెగ బాధపడిపోతూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పెళ్లి ఆగేలా లేదు. అయినా నేను మాత్రం వెనక్కి తగ్గను. ఏదొకటి చేసి ఈ పెళ్లిని ఆపేస్తాను. అలా వల్లి మాత్రం పెళ్లిని ఎలా అయినా ఆపేందుకు రకరకాల ప్లాన్లు వేస్తూ ఉంటుంది. పెళ్లి రోజు రానే వస్తుంది. కిరణ్, కళ్యాణి వేదని తీసుకుని పెళ్లి మండపానికొస్తారు. వేద చాలా సింపుల్గా తయారై ఉంటుంది. పట్టుచీర కట్టుకొనుంటుంది. కాని అసలు పెళ్లి కూతుర్లా తయారై ఉండదు. ఇదేంటి పని మనిషిలా వచ్చింది? ఎంతైనా ఆ ఇంట్లో ఇది పని మనిషే కదా, అందుకేలా వచ్చుంటుందే. అమ్మా, నీ కోడల్ని చూడు ఎలా వచ్చిందో. మన బంధువుల్లో తప్పకుండా పరువు పోతుంది. అస్సలు పెళ్లి కూతుర్లానే లేదు. నన్ను చూడెలా ఉన్నానో. పెళ్లి కూతురికి ఏమాత్రం తీసిపోనట్టు మండపంలో జరుగుతుంది నా పెళ్లే అని ఎవరికైనా చెబితే నమ్మేస్తారు కూడా. అయ్యో, ఏంటి ఈ అమ్మాయి ఇలా వచ్చింది? మెడలో మంచి గొలుసు కూడా లేదు. చెవికి మంచి కమ్మలు లేవు. పెళ్లి కూతుని ఇలాగైనా తయారు చేసేది? వెంటనే వెళ్లి కళ్యాణి గారితో మాట్లాడాలి అంటూ కమల కళ్యాణి దగ్గరికి వెళ్తుంది. వేద కూడా పక్కనే ఉంటుంది. ఏంటండి ఇది? అమ్మాయి ఇలా తయారైంది? పెళ్లి కూతురంటే మెడలో మంచి నగలుండాలి, కళకళ్లాడుతూ ఉండాలి. అమ్మాయి చూడ్డానికి ఎంతో అందంగా ఉంది కాని నగలు లేకపోతే ఎలా చెప్పండి? మీకు ముందే చెప్పాను కదా, అమ్మాయి మా సొంత కూతురు కాదు, మా బావగారి కూతురు. ఏదో గాలికి వదిలేయకుండా ఇలా పెళ్లి చేస్తున్నాం. పెళ్లికి మాకెన్నో ఖర్చులయ్యాయి. ఇక నగలు కూడా ఎక్కడి నుండి తేగలం. ఉన్నదొక్కగానొక్క కొడుకు. వాడి కోసం ఎంతో కొంత డబ్బు దాచుకోవాలి కదా. అసలే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలాంటి సమయంలో మా సొంత కూతురు గాని ఈ అమ్మాయికి నగలు ఎలా కొంటాం? మీకు అభ్యంతరమైతే చెప్పండి, ఇప్పుడే పెళ్లాపేయండి. అయ్యయ్యో, ఏం మాటలవి? అలా మాట్లాడకండి. పెళ్లి మండపంలో ఇలాంటి మాటలు చెప్పొద్దు. ఎలాగో కొద్ది నిమిషాల్లో ఈ అమ్మాయి మా ఇంటి కోడలవుతుంది. అంటే మా అమ్మాయి అవుతుంది. మా కోడలి కోసం నేనెప్పుడూ నగలు చేసి పెట్టానులే అంటూ కమల తన దగ్గరున్న నగల పెట్టెని వేద చేతిలో పెడుతుంది. అందులో అన్ని రకాల నగలుంటాయి. ఏంటమ్మా, ఈ నగల పెట్టెని ఆ అమ్మాయికెందుకిస్తున్నావు? ఇంకా ఒకవైపు పెళ్లి కాలేదు, అప్పుడీ నగల్ని అమ్మాయికివ్వాలా? ఇవ్వకపోతే ఎలా? ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడే కదా అమ్మాయి చక్కగా తయారవుతుంది. ఇలా పీటలపై కూర్చుంటే మన పరువైపోతుంది. ఇదే ఈ నగలన్నీ పెట్టుకుని కూర్చుంటే కాస్త మర్యాదగా ఉంటుంది. చూడమ్మ వేద, ఈ నగల్ని తీసుకుని వెళ్ళి చక్కగా తయారవు. మరో గంటలో నువ్వు పీటలపై ఉండాలి. వెళ్ళు వెళ్ళు, త్వరగా తయారు. అలా కమల చెప్పడంతో వేద నగల్ని తీసుకుని ఆ మండపంలో ఉన్న ఒక గదిలోకి వెళ్లబోతుంది. ఎక్కడికెళ్తున్నావు? ఈ గదులన్నీ నిండిపోయున్నాయి. నువ్వు రెడీ అవ్వటం కష్టమే.
ఒక పంచెయ్, మండపం వెనుక ఒక చిన్న గదుంది, ఆ గదిలోకి వెళ్ళి తయారవు. కాని ఆ గది ఎక్కడుందో నాకు తెలీదు. ఒక్కదాన్ని ఆ గది దగ్గరికి ఎలా వెళ్ళను? ఇంత భయస్థరాలువని అనుకోలేదు. పద, నీకా గదిని నేనే చూపిస్తాను. అలా వల్లి వేదని తీసుకుని మండపం నుంచి బయటకు వెళ్తుంది. మండపం బయట ఒక పాడుబడ్డ గది ఉంటుంది. ఇదే ఆ గది. ఈ గదిలో ఎవ్వరుండరు. నువ్వు చక్కగా తయారవ్వచ్చు. సరే, నేనీ గదిలోకి వెళ్ళి తయారై వస్తాను అంటూ వేద గదిలోకి వెళ్తుంది. ఇదే చక్కటి ఛాన్స్ అనుకున్న వల్లి బయట నుండి కడియ పెడుతుంది. ఏమీ తెలియనట్టు మండపంలోకి వచ్చేస్తుంది. మరోవైపు తయారైన వేద గది నుండి బయటకొచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. అరే, ఈ గది తలుపులు ఎలా మూసుకున్నాయి? బయట నుండి ఎవరో లాక్ చేసినట్టున్నారు. ఎవరైనా తలుపులు తెరవండి. హెల్ప్, హెల్ప్! మరోవైపు మండపంలో అందరూ పెళ్లికూతుర్ని వెతుకుతూ ఉంటారు. అమ్మాయి ఎక్కడండి? ఏమో, నాకు మాత్రమేం తెలుసు. నేను రెడీ అయ్యి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిందో ఏమో. అమ్మాయి కనిపించకపోవడం ఏంటి? నేను ముందే చెప్పాను నాన్న, అమ్మాయి చేతికి ఇప్పుడే నగలివ్వొద్దు అని. కాని అమ్మ వినింది కాదు. ఇప్పుడు చూడు, నగలు తీసుకుని ఆ అమ్మాయి ఎటు పారిపోయిందో ఏమో. తప్పకుండా పారిపోయే ఉంటుందిలే. అలా ఏం జరుగుండదు. ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. ఏంటన్నయ్యా నువ్వు? ఇంత అమాయకుడివా? నిన్ను చూస్తే జాలేస్తుంది. అందరం కలిసి మండపమంతా వెతికాం. ఆ అమ్మాయి ఎక్కడా లేదు. తప్పకుండా ఎక్కడికో పారిపోయి ఉంటుంది. ఇక పదండి, అందరం ఇంటికి వెళ్దాం. అలా వల్లి వేద మండపం నుంచి పారిపోయిందని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరోవైపు వేద గట్టిగా తలుపులు తడుతూ ఉంటుంది. ఆ గది మండపం నుండి కొంత దూరంలో ఉండటం వల్ల ఆ అరుపులు మరియు కేకలు ఎవ్వరికీ కనిపించవు. అమ్మా, నువ్వేమైనా అను, పెళ్లి కాకుండా అమ్మాయి చేతికి నగలిచ్చి పెద్ద తప్పు చేశావు. నువ్వు నగలిచ్చిన వెంటనే ఆ అమ్మాయి మరోమారు ఆలోచించకుండా నగలతో పారిపోయినట్టుంది. ఒరే, ఏం మాట్లాడుతున్నావమ్మ నువ్వు? ఇలాంటి సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా తప్పు. మరి ఎలా మాట్లాడాలి? నేనేమైనా ఉన్నది లేనట్టు లేనిదున్నట్టు కల్పించి మాట్లాడుతున్నానా? ఉన్నదేగా చెప్పాను. మా అమ్మాయి అలాంటిది కాదు. మా అమ్మాయి ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. ఇక్కడే ఎక్కడో ఉండుంటే కనిపించాలి కదా. అయినా మీ సొంత కూతురు కాని అమ్మాయి మీద మీకు ఎందుకండి అంత నమ్మకం? మీక్కూడా తన నిజ స్వరూపం ఏంటో తెలిసినట్టు లేదు. ఒకవేళ ఇక్కడే ఉండుంటే మండపానికి రావటానికి ఏంటి కష్టం? ఏంటండి ఇది? అమ్మాయి ఎక్కడుంది? అలా మెల్లిగా మాట్లాడితే పని జరగదు నాన్నా. నేను చెబుతున్నాను. అమ్మ నగలిచ్చిన వెంటనే ఆ అమ్మాయి ముఖంలో ఎక్స్ప్రెషన్స్ పూర్తిగా మారిపోవటం నేను గమనించాను. నగలు తీసుకుని పారిపోయింది. ఇది ముమ్మాటికి నిజం. ఇక్కడే ఉన్నామంటే మన పరువు కూడా పోతుంది. ముందు మనం ఇంటికి వెళ్ళిపోదాం పదండి. ఒరే అన్నయ్య, పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వల్లి, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. నేనిప్పుడే వెళ్ళి మండపం అంతా చూసొస్తాను. వీడింత అమాయకుడేంటి నాన్న? అమ్మాయి మండపంలో లేదని అంటున్నా వినకుండా వెతికేందుకు బయలుదేరాడు. నాకెందుకో భయంగా ఉందండి. అవతల బంధువులందరూ వచ్చేస్తున్నారు. మనమేమో ఇలా గదిలో బాధపడుతున్నాం. అందుకే చెబుతున్నాను, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి. పెళ్లిని క్యాన్సిల్ చేయండి. చెబుతూనే ఉన్నాను, ఈ అమ్మాయి ఎందుకో మన కుటుంబానికి సరిపోయేలా లేదని. నా మాట ఎవ్వరూ వినలేదు. నాన్నేమో ఏకంగా తనని నానమ్మతో పోలుస్తూ తెగ పొగిడాడు. ఆయన ఇలాంటి వాళ్ల సంబంధాన్ని ఓకే చేసినందుకు మనకు కావాల్సిందేలే. వీళ్ళిలాంటి వాళ్లని అస్సలు అనుకోలేదు. ఏంటండి, ఎక్కడికి వెళ్ళింది మీ అన్నయ్య కూతురు? ఇలాంటిదని తెలుసుంటే అసలు నేను ఇంట్లోకి రానిచ్చేదాని కాదు. మా అన్న కూతురు అంటూ వెళ్లి తనని ఇంటికి తీసుకొనొచ్చారు. వద్దు వద్దు అన్న వినకుండా పెళ్లి దాకా తీసుకొనొచ్చారు. చూడండి ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందో. తన కారణంగా మనమంతా మాటలు పడాల్సి వస్తుంది. ఆయన తను ఇలాంటి దొంగ అని అనుకోలేదు. చీచీ! అలా మండపంలోని వారందరూ వారికి నచ్చినట్టుగా ఊహించేసుకుంటూ వేదని తిట్టుకుంటూ ఉంటారు. మరోవైపు గదిలో ఉన్న వేద చాలా బాధపడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది. అనవసరంగా ఫోన్ని పిన్ని వద్ద విడిచిపెట్టొచ్చాను. నా వద్ద ఫోన్ ఉండుంటే ఎవరికో ఒకరికి కాల్ చేసి ఇక్కడ నేను గదిలో ఉన్న విషయాన్ని తెలియజేసేదాన్ని. అంతా నా కర్మ. అందరూ అవతల ఏం మాట్లాడుకుంటున్నారో ఏమో. మరోవైపు విజయ్ మండపమంతా వెతుకుతాడు. ఏంటి ఇలా జరిగింది? మండపం అంతా జల్లెడ పట్టేశాను. వేదైతే ఎక్కడా లేదు. కానీ వల్లి చెప్పినట్టు వేదైతే పారిపోయే అమ్మాయి కాదు. ఇక్కడే ఎక్కడో ఉండుండాలి అంటూ విజయ్ కిటికీలో నుండి బయటకి చూస్తాడు. మండపం బయటున్న ఒక గది అతనికి కనిపిస్తుంది. అక్కడేదో గది ఉంది. బహుశా ఆ గదిలో వాచ్మెన్ ఉంటాడేమో. మండపం నుండి ఎవరు బయటికి వెళ్ళినా అతని కంటపడతారు కదా. వేద వెళ్లడం కానీ ఆయన చూశాడేమో. ఒకసారి వెళ్ళి అడుగుతాను అంటూ విజయ్ మండపం నుండి బయటకు వెళ్తాడు. మండపం బయటున్న గది వద్దకు వెళ్తాడు. కాని అక్కడ వాచ్మెన్ కనిపించడు. లోపల నుండి ఎవరూ గట్టిగా తలుపులు తడుతూ ఉంటారు. తలుపులు తెరవండి, హెల్ప్, దయచేసి ఎవరైనా హెల్ప్ చేయండి ఈ గొంతు వేదది. వేద గదిలోపలుందా అంటూ విజయ్ తలుపులు తెరుస్తాడు. వేద భయపడుతూ ఇలా అంటుంది. ఆ దుర్గమ్మకి శతకోటి ధన్యవాదాలు. ఏంటి వేద, నువ్విక్కడేం చేస్తున్నావు?
నీకోసం మేమంతా ఎంత వెతుకుతున్నామో తెలుసా? నేనిక్కడికి డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం వచ్చాను. డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం మండపం బయటన ఈ గదిలోకి రావాల్సిన అవసరం ఏముంది? మండపంలోనే చాలా గదులున్నాయి. అందులోనూ పెళ్లి కూతుళ్లకు ప్రత్యేకమైన గది కూడా ఉంటుంది. అవన్నీ వదిలేసి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వల్లి చెప్పింది మండపంలో ఉన్న గదులన్నీ ఫుల్ అయిపోయాయని, కేవలం ఈ ఒక్క గది మాత్రమే ఖాళీగా ఉందని. ఇక్కడ తయారవ్వమని నాకు చెప్పింది. తయారయ్యేందుకు నేను నా వస్తువులతో ఇక్కడికొచ్చాను. తయారైన తర్వాత చూస్తే బయటి నుండి ఎవరో గడియ పెట్టారు. అప్పట్నుండి గొంతు పోయేలా అరుస్తున్నాను, కాని ఎవ్వరూ తలుపులు తెరవలేదు. అంటే నువ్విక్కడున్న విషయం వల్లికి తెలుసా? అవును, వల్లికి తెలుసు. నిజానికి వల్లినే నన్నిక్కడికి తీసుకొనొచ్చింది. నా గురించి వల్లి మీకు చెప్పలేదా? నేనిక్కడే ఉన్నానని వల్లి ఎందుకు చెప్పలేదు? అసలు ఈ గది తలుపులు వేసిందెవరు? వల్లినేనా? నన్ను గదిలో పెట్టి తాళం వేయాల్సిన పని తనకేముంది? అవన్నీ తర్వాత ఆలోచించొచ్చు. పద ముందు మండపంలోకి వెళ్దాం. అలా విజయ్ వేదని మండపంలోకి తీసుకుని వెళ్తాడు. ఎక్కడికెళ్ళావే? మా పరువు తీయడానికి మా ఇంటికొచ్చినట్టున్నావు. అంతా నా కర్మ. నీ కారణంగా ఎన్నెన్ని మాటలు పడాల్సొచ్చిందో తెలుసా? ఆయన ఎక్కడికి పారిపోయావు? మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొనొచ్చావు? నేను ఎక్కడికి పారిపోలేదు పిన్ని. మండపం బయటున్న గదిలో తయారవ్వటానికి వెళ్లాను. కాని బయట నుండి ఎవరో గదికి తాళం పెట్టారు. నా అరుపులు విని విజయ్ వచ్చి తలుపులు తీశారు. ఇక్కడిన్ని గదులుండగా నువ్వు మండపం బయట ఉన్న ఆ గదిలోకి ఎందుకు వెళ్ళావు? వెళ్లేదానివి ఎవరికైనా చెప్పి వెళ్ళాలి కదా, ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయాలి కదా. అలా కళ్యాణి వేదని తిడుతూ ఉంటుంది. వేద కోపంగా వల్లి వైపు చూస్తుంది. వల్లి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇదేంటి మన వైపు ఇంత కోపంగా చూస్తుంది? నేనే ఆ గదిలోకి వెళ్లి తయారవ్వమన్నానని చెప్పేస్తుందా ఏంటి? అలా చెబితే ఇంకేమైనా ఉందా? అంతే సంగతులు. వెంటనే ఏదో ఒక హడావిడి చేయాలి. సరే సరే, జరిగిందేదో జరిగిపోయింది. వేదా, వెళ్లి పీటలపై కూర్చో. ఏంటి నాన్నా నువ్వింకా ఇలా నిలబడున్నావు? అవతల చాలా పెళ్లి పనులున్నాయి కదా. పదండి పదండి, అందరం ఇక్కడి నుంచి బయటకు వెళ్లి పెళ్లి పనులు చూసుకుందాం. అలా వల్లి హడావిడి చేయడంతో అందరూ తిరిగి మామూలుగా తమ పనుల్లో మునిగిపోతారు. వేద మాత్రం వల్లిని అదే పనిగా చూస్తూ ఉంటుంది. వల్లి వేద కళ్లల్లోకి చూడలేక అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. ఇక ఏం చేయలేక వేద పీటలపై కూర్చుంటుంది. విజయ్ కూడా పీటలపై కూర్చుంటాడు. అలా వారిద్దరి పెళ్లి ఘనంగా జరుగుతుంది. అందరూ ఎంతో ఆనందంగా ఉంటారు. కాని వల్లి మాత్రం తెగ బాధపడిపోతూ ఉంటుంది. ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగిపోయింది. అయినా నేను మాత్రం వెనక్కి తగ్గను. ఏదైతే చేయాలనుకుంటున్నానో అది తప్పకుండా చేస్తాను. పెళ్లైతే ఏమైంది? నేనెందుకని ఓటమి నొప్పుకుని మూల కూర్చోవాలి? నిజానికి పెళ్లైన తర్వాత కదా విడాకులయ్యేది. ఎలా అయినా సరే ఈ వేదని ఇంటి నుంచి బయటికి పంపాలి. ఆ తర్వాత చదువు సంధ్య లేని ఓ ముద్దు పిల్లని తీసుకొచ్చి విజయ్కిచ్చి పెళ్లి చేయాలి. అప్పుడు ఆ అమ్మాయి నేను చెప్పినట్టుగానే ఉంటుంది. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు పెళ్లైపోయినా సరే ఎలా అయినా వేదని ఇంటి నుంచి గెంటేసేందుకు రకరకాల ప్లాన్లు వేస్తూ ఉంటుంది వల్లి. మరోవైపు కళ్యాణినేమో వేదపీడ విరగడైపోయిందని తెగ సంబరపడిపోతూ తన కుటుంబంతో కలిసి తన ఇంటికి వెళ్లిపోతుంది. ఇక రంగారావు మరియు కమల తమ కుటుంబంతో కలిసి తమ ఇంటికొస్తారు. మనకున్న 2 బాధ్యతల్లో ఒక బాధ్యత తీరిపోయింది. ఇప్పుడిక మరొక బాధ్యత. ఆ బాధ్యత కూడా తీరిపోతే ఆ తర్వాత మనమిద్దరం చాలా హాయిగా ఉండొచ్చు కమలా. మీరు ఏ బాధ్యత గురించి మాట్లాడుతున్నారండి? అరే, నీకెదురుగా ఉన్న నా కూతురు కనిపించడం లేదా? కొడుక్కి ఇప్పుడే పెళ్లి చేశాం. కూతురికి కూడా పెళ్లి చేశామంటే ఆ తర్వాత ఏ చింత లేకుండా హాయిగా ఉండొచ్చు. మీరంటుంది నిజమే. కాస్త విశ్రాంతి తీసుకుని వల్లికి కూడా సంబంధాలు వెతకడం మొదలుపెట్టండి. ఇదిగో వేద, చూస్తుంటే ఏదో కంగారుగా ఉన్నట్టున్నావు. ఏం జరిగింది? నీకేమైనా ఇబ్బందిగా ఉందా? ఆడదానివయ్యుండి ఇలా అడుగుతావేంటి కమలా? అమ్మాయి ఇప్పుడే కదా తన పుట్టింటిని విడిచిపెట్టి మన ఇంటికొచ్చింది. అందుకే కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. సొంత తల్లిదండ్రులు కాకపోయినప్పటికీ ఏ మూలో కాస్త బాధ ఉంటుంది కదా. అది కూడా నిజమే. చూడు వేదా, నువ్వేమీ కంగారు పడకు. మీ అమ్మ నిన్ను ఎలా చూసుకునేదో నాకు తెలియదు కాని నేను మాత్రం నిన్ను బాగా చూసుకుంటాను. ఇక నా కొడుకంటావా, వాడు చాలా మంచివాడు. వాడు కూడా నిన్ను తప్పకుండా చక్కగా చూసుకుంటాడు. ఆ నమ్మకం నాకు 100కి 100% ఉంది. కొడుకుని పొగడమంటే తెల్లారేదాకా పొగుడుతూనే ఉంటుంది మీ అత్తయ్య. అలా హాల్లో అందరూ కూర్చొని నవ్వుకుంటూ ఉంటే గదిలో ఉన్న వల్లి మాత్రం ఇలా అనుకుంటూ ఉంటుంది. అబ్బబ్బా, వీళ్ల నవ్వులు వినలేకపోతున్నాను. ఎప్పుడు నాతో కూర్చొని కబుర్లు చెప్పే నాన్న ఇవాళ వేద ముందు కూర్చొని కబుర్లు చెబుతున్నాడు. మెల్లమెల్లగా వేద నా స్థానాన్ని ఆక్రమించేస్తుంది. నాన్న కూడా నాకు పెళ్లి సంబంధాలను వెతకటం మొదలుపెట్టేలా ఉన్నాడు. ఏదైనా మంచి సంబంధం వస్తే తప్పకుండా పెళ్లి చేసి పంపిస్తాడు. ఆ తర్వాత నేను ఈ ఇంటికి పూర్తిగా చుట్టాన్నే అయిపోతాను. అలా అస్సలు జరగకూడదు. నా పెళ్లి కంటే ముందు ఈ వేదని ఇంటి నుంచి బయటకి గెంటేయాలి. అలా వల్లి ఆలోచిస్తూనే నిద్రపోతుంది. ఆ రాత్రి కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు వల్లి ఉదయమే నిద్రలేచి తన గదిలో నుండి బయటకొస్తుంది.
అప్పటికే వేద ఇంటి ముందు అందమైన ముగ్గుని వేసి ఉంటుంది. ఆ ముగ్గుని చూసిన రంగారావు వేదని తెగ పొగుడుతూ ఉంటాడు. ఎంత చక్కగా ఉందో ఈ ముగ్గు. నా చిన్నతనంలో మా అమ్మ కూడా ఇలా పెద్ద పెద్ద ముగ్గులు వేసేది. చుట్టుపక్కలున్న ఆడవాళ్లందరూ మా అమ్మ వేసిన ముగ్గు దగ్గర నిలబడి నోరెళ్లు పెట్టుకుని చూస్తూ ఉండిపోయేవారు. చాలా ధన్యవాదాలు మావయ్య గారు. మీరు చెప్పేది నిజమేనండి. అత్తయ్య మంచి మంచి ముగ్గులు వేసేవారు. నేను ఎంత ప్రయత్నించినా నాకలాంటి ముగ్గులు వేయటం వచ్చేది కాదు. ఎలా వస్తుంది చెప్పు? మా అమ్మకున్నంత నైపుణ్యం నీకెక్కడిది? ఎప్పుడు నా కోడలు మా అమ్మ వేసినట్టుగానే ముగ్గులు వేస్తుంది. అబ్బబ్బా, ఈ నాన్న బిల్డప్ని అస్సలు తట్టుకోలేకపోతున్నాను. మాటకు ముందు మా అమ్మ, మాటకు తర్వాత నా కోడలు. ముందు నాన్న మనసుని పూర్తిగా మార్చాలి, లేకపోతే నాన్న పూర్తిగా నా చేయి నుండి చేజారిపోతాడు. అలా వల్లి తన మనసులో అనుకుంటుంది. మరోవైపు కమల మరియు వేద ఇద్దరూ వంటగదిలోకి వెళ్తారు. ఏంటి, ఇవాళ ఏ వంటలు చేస్తున్నారు? ఇంకా ఏం చేయాలో ఆలోచించుకోలేదు. ప్రస్తుతానికైతే టీ కాఫీలు పెడుతున్నాం. సరే కాని ఇంతకివాళ ఎవరు వంట చేస్తున్నారు? నేనే వంట చేయాలనుకుంటున్నాను వల్లి. అవునా, అంటే ఇవాల్టి నుండి మా అమ్మకు రెస్ట్ దొరికినట్టే. అమ్మా, ఇంతకి నా పట్టీలెక్కడున్నాయి? నాకైతే కనిపించడం లేదు. నిన్న పెళ్లిలో పెట్టుకుందామని బయటకు తీశాను కాని తర్వాత పెట్టుకున్నానో లేదో మర్చిపోయాను. ఒకసారి నా గదిలోకొచ్చి కాస్త పట్టీలను వెతికిపెట్టు. కాని అంతకంటే ముందు నేనిక్కడ వంట చేయాల్సి ఉంటుంది. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? వంట వేద చేస్తుందిలే. అయినా వేదున్నది ఇంటి పనులు చేయడానికే కదా. ముందు మనం పట్టీలు వెతకడానికి వెళ్దాం అంటూ వల్లి కమలని బలవంతంగా తన గదిలోకి తీసుకుని వెళ్తుంది. అప్పుడు పని మొత్తం వేద నెత్తిపై పడుతుంది. ఇంతలో రంగారావు వంటగదిలోకొచ్చి ఇలా చెబుతాడు. అమ్మ వేద, మీ అత్త ఎక్కడమ్మా? వల్లి ఏదో పని చెబితే అది చేయడానికి వెళ్ళింది మామయ్య గారు. అవునా, సరే కాని ఇవాళ నా స్నేహితుడు ఒకడు నా ఇంటికి రాబోతున్నాడు. పెళ్లికొచ్చేందుకు ఎంతో ప్రయత్నించాడు కాని రాలేకపోయాడు. అయినా పెళ్లి సమయానికి ఎలా వస్తాడులే. వాడుండేది ఎక్కడో కలకత్తాలో. ఇదిగో 1 గంటలో నా కలకత్తా స్నేహితుడు ఇంటికి రాబోతున్నాడు. నువ్వేం చేస్తావో తెలీదు. అన్ని రకాల టిఫిన్లు అద్రగొట్టేయాలి. అలాగే మావయ్య, తప్పకుండా చేస్తాను. అలా రంగారావు అసలు విషయాన్ని వేదకి చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు కమల పట్టీలు వెతికే పనిలో పడుతుంది. మరోవైపు వల్లి ఇంటికి రాబోతున్న అతిథుల గురించి తెలుసుకుంటుంది. ఏంటి వదినా, ఇంటికెవరో అతిథులు రాబోతున్నారంట. నాన్నతెగ హడావిడి చేసేస్తున్నాడుగా. ఇంతకీ అందరికోసం ఏం వంట చేస్తున్నావు? కలకత్తా నుండి అతిథులు రాబోతున్నారని మామయ్య గారు చెప్పారు. చాలా రోజుల నుండి ట్రావెల్ చేస్తూ ఉండుంటారు. ట్రావెల్లో వాళ్ళకింటి ఫుడ్ని బాగా మిస్ అయి ఉంటారు. అందుకే నార్త్ ఇండియన్ స్టైల్ టిఫిన్స్ అన్ని చేయాలని అనుకుంటున్నా. పూరి, ఆలూ కుర్మా, చోలే కర్రీ చేయబోతున్నాను. అలాగే లస్సీ కూడా ప్రిపేర్ చేస్తాను. నార్త్ ఇండియన్స్కి లస్సీ అంటే బాగా ఇష్టమని విన్నాను. అలాగే ఆనియన్ పరోటా కూడా చేస్తాను. సరే సరే, త్వరగా చెయ్యి అని చెప్పి మళ్లీ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది వల్లి. మరోవైపు వేద ఎంతో కష్టపడి అన్ని రకాల వంటలు చేస్తుంది. వంటలన్నీ పూర్తయిన తర్వాత వేద అలసిపోయి వంటగదిలోనే కూర్చొని టీ తాగుతూ ఉంటుంది. ఏంటి వేద, అలసిపోయావా? చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నావే. చెమటలేంటి అలా పట్టాయి? ఓ, చాలాసేపటి నుండి పొయ్యి దగ్గరే ఉన్నావు కదా, అందుకే ఇలా అయిపోయి ఉంటావు. నువ్వు ఇంటి కోడలివి. వచ్చే అతిథులు కూడా నిన్ను చూడ్డానికి రాబోతున్నారు కాబట్టి ముందు వెళ్ళి చక్కగా తయారవ్వు. ఇలా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు అంటూ వల్లి వేదతో చెబుతుంది. ఇది కూడా నిజమే కదా అని అనుకున్న వేద గదిలోకి వెళ్లి తయారవుతూ ఉంటుంది. ఇదే సరైన సమయం అనుకున్న వల్లి తన ప్లాన్ని అమలు చేయడం మొదలు పెడుతుంది. అమ్మ పట్టీలు వెతకడంలో బిజీగా ఉంది. ఎంత వెతికినా అవి దొరకవు. ఎందుకంటే అవి నా దగ్గరే భద్రంగా ఉన్నాయి. ఇక విజయ్ ఏమో తన గదిలో కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు. నాన్న కూడా ఏదో హడావిడిలో ఉన్నాడు. వేద ఇప్పట్లో తన గదిలో నుండి బయటకొచ్చేలా లేదు. ఇదే సరైన సమయం. వంటలన్నింటినీ పాడు చేసేస్తాను. ఉప్పు, కారాలు, మసాలాలు ఎక్కువేసేస్తాను. అలా వల్లి వేద తయారు చేసిన వంటల్లో ఉప్పు, కారం అలాగే మసాలాలు గుప్పెడు గుప్పెడు చల్లేస్తుంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అలా కొంత సమయానికి కలకత్తా నుంచి అతిథులు ఇంటికొస్తారు. ఒరే భజన్లాల్, ఎలా ఉన్నావురా? ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? అవునరా, ఇన్నేళ్లు పనుల్లో పడి ఇక్కడికి రాలేకపోయాను. ఇంతకీ కుటుంబమంతా ఎలా ఉంది? పెళ్లికొచ్చేందుకు ఎంతో ట్రై చేశాను కానీ సమయానికి రాలేకపోయాను. అందుకు నువ్వు నన్ను క్షమించాలి. పోనీలేరా, అలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇదిగో, ఈ అబ్బాయి నా కొడుకు, ఈ అమ్మాయి నా కోడలు, ఇక ఈ పిల్లేమో నా కూతురు. అరే వా, ఈ అమ్మాయి అచ్చం మీ అమ్మగారిలానే ఉంది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు నేను మీ అమ్మగారిని చూశాను. అవును, వల్లి అచ్చం మామూలాగే ఉంటుంది. రండి రండి, టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం. ఎప్పుడు తిన్నారో ఏంటో. కమల అందర్నీ టిఫిన్కి ఆహ్వానిస్తుంది. అందరూ డైనింగ్ టేబుల్పై కూర్చుంటారు. వేద తాను తయారు చేసిన వంటలన్నింటినీ తీసుకొనొచ్చి డైనింగ్ టేబుల్పై పెడుతుంది. అందరికీ వడ్డిస్తుంది. అరే, పూరీలు
నా కోసం ప్రత్యేకంగా పూరీలు చేస్తున్నట్టున్నారు? నేనేమీ చేయలేదు. వంటలన్నీ మా కోడలే చేసింది. నేనేమో నా స్నేహితునింట్లో ఇడ్లీ దోశ ఉప్మా వంటి సౌత్ ఇండియన్ వంటలు ఉంటాయనుకున్నారు. కానీ ఇలాంటి పూరీలు కూడా ఉంటాయని అస్సలు అనుకోలేదు. 4 రోజుల నుండి ట్రైన్లో ప్రయాణం చేసి చేసి పూర్తిగా అలసిపోయాను. మంచి ఆహారం ఎక్కడా దొరకలేదు. పోనీలే, ఇక్కడైనా ఇంటి ఆహారం దొరుకుతుంది. అంటూ భజన్లాల్ వేద తయారు చేసిన ఆహారాన్ని తినటం మొదలు పెడతాడు. ఉప్పు కారం మసాలాలు బాగా ఎక్కువగా ఉన్న ఆ కూరల్ని భజన్లాల్ అస్సలు తినలేకపోతాడు. అరే రావ్, ఏ క్యా హే? ఏంటిది? ఆహారం ఇలా ఉంది. బాప్రే, ఇంత కారమా? నా కళ్ళలో నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి. ఎవరైనా నీళ్లు తీసుకొచ్చివ్వండి. అలా అతను అడగటంతో కమల నీళ్లనిస్తుంది. అతను గటగట నీళ్లను తాగేస్తాడు. ఏ కేసా కానా హే? క్షమించండి, కారానికి నా నోట్ల నుండి మాతృభాష వచ్చేస్తుంది. అసలు ఈ వంటలో చేశారు? ఇంత కారం మరియు మసాలాలు వేస్తారా? ఒక్క ముద్ద తినగానే నాకు నా తాతలు కనిపించారు. ఒరే రంగా, ఏంట్రా ఇది? చిన్నప్పుడు అమ్మ ఇంత చక్కగా వండి పెట్టేది. ఆ వంటలు ఇంత రుచిగా ఉండేవు. నేను ఈ ఆహారాన్ని తినలేను. అసలు నాకు బీపీ షుగర్లున్నాయి. ఏంట్రా నువ్వు అంటుంది? ఆహారం బాగోలేదా? అంటూ రంగారావు కూడా కాస్త తిని చూస్తాడు. అబ్బా, కారం! ఈ కూరలో అయితే ఉప్పు ఎంత ఎక్కువగా ఉందో. కమలా, ఏంటిది? అయ్యో, ఈ వంటల్ని నేం చేయలేదండి. ఏంటి వేదా ఇది? నువ్వే కదా ఇవన్నీ చేశావు. ఇలా ఎందుకు చేశావు? అబ్బబ్బా, ఇదిగో వల్లి, ముందు వెళ్ళి కాస్త మజ్జిగ పట్టుకుని రమ్మా. ఈ కారాన్ని తట్టుకోలేకపోతున్నాను. అలా రంగారావు చెప్పడంతో వల్లి మజ్జిగ తీసుకొచ్చి తండ్రి చేతిలో పెడుతుంది. వేద కూడా కూరల్ని కాస్త రుచి చూస్తుంది. అరే, అవును, వంటలన్నీ చాలా కారంగా ఉన్నాయి. ఓహో, మేడం గారికి విషయం ఇప్పుడు అర్థమైందన్నమాట. ఇదే కదా అప్పటినుండి అందరూ చెబుతున్నారు. ఏంటమ్మా ఇది ఇలా చేశావు? చూడు, అందరూ ఒక ముద్ద తిని ఎలా అయిపోయారో. ఎంతో మంది ఇంటికొచ్చి భోజనాలు చేశారు. ఎప్పుడూ ఎవ్వరింత బాధపడలేదు. నీకు వంట రాకపోతే నాకు చెప్పొచ్చు కదా, నేనే చేసేదాన్ని. ఒకవేళ నీకు నార్త్ ఇండియన్ వంటలు రాకపోతే మన ఇడ్లీ దోశ పొంగల్ వంటి వంటలే చేయొచ్చు కదా. ఎందుకమ్మా ఇలా చేశావు? తనని ఎందుకమ్మా తిడుతున్నావు? తప్పంతా నీదే. నిన్న కాక మొన్నొచ్చిన అమ్మాయికి మొత్తం పెత్తనాన్నిచ్చేశావు. కనీసం తను వంట చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో వెళ్లి ఎలా చేస్తుందో ఆయన చూస్తూ ఉండాలి కదా. అదంతా మానేసి వంటగదిని తనకు రాసిచ్చేశావు. తనేమో మన ఇంటి పరువు మొత్తాన్ని తీసేసింది. ఏమంటావు నాన్నా? నేను చెప్పేది నిజమే కదా? ముమ్మాటికి నిజమే. తప్పంతా నీదే కమలా. నన్ను క్షమించండి. అనవసరంగా ఈ అమ్మాయిని నమ్మి వంట బాధ్యత మొత్తాన్ని తనకు అప్పగించేశాను. ఇంకెప్పుడు ఇలా జరగదు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడే హోటల్కి వెళ్లి అందరి కోసం టిఫిన్ తీసుకుని వస్తాను. అంటూ విజయ్ హోటల్కి వెళ్తాడు. రంగారావు కమలపై చాలా కోపాన్ని తెచ్చుకుంటాడు. దానికి తోడు వల్లి కూడా 2-3 మాటలు తండ్రికి నేర్పిస్తుంది. తను అనుకున్నది జరగటంతో వల్లి హాయిగా నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్లిపోతుంది. కమల ఏడుస్తూ వంటగదిలోకి వెళ్తుంది. అంతా నా కర్మ. ఇలా అవుతుందని అస్సలనుకోలేదు. అత్తయ్య, నన్ను క్షమించండి. వదిలే, అంతా వదిలే. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నాకు మళ్ళీ కోపం తెప్పించకు. అది కాదత్తయ్య, నేనన్ని వంటలు బాగానే చేశాను. అవునవును, చూశాం కదా ఎంత బాగా చేశావో. అత్తయ్య, నన్ను క్షమించండి. సరే, కూరగాయల్ని నేను తరుగుతాను, ఇలా ఇవ్వండి. వద్దు తల్లి, వద్దు. ఇప్పటిదాకా నన్ను తిట్టించింది చాలు. ఇక నువ్వెళ్ళి నీ పనులేమైనా ఉంటే చూసుకో. ఊరికే విసిగించకు. అసలే నాకు కోపం ఎక్కువ. కొట్టినా కొట్టేస్తాను. వెళ్ళిపో ముందిక్కడ్నుంచి. అలా కమల అనటంతో వేదకి చాలా బాధ కలుగుతుంది. వేద వెళ్లి తన గదిలో కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి ఇలా జరిగింది? వంటలన్నీ పూర్తయిన తర్వాత వాటిని నేను టేస్ట్ కూడా చేశాను. అన్నీ చక్కగా కుదిరిన తర్వాతే నేను వంటగదిలో నుండి బయటకు వెళ్లాను. అరే, నేను నా అంతటి స్వయంగా వంటగదిలో నుండి బయటకు వెళ్లలేదు. వల్లి వచ్చి వెళ్లి తయారవ్వమంటే కదా గదిలోకి వెళ్లాను. ఇదన్నమాట అసలు సంగతి. నేను వెళ్లిన తర్వాత వల్లి వంటలన్నింటిలో కారం మసాలాలు కలిపినట్టుంది. అయిన ఈ అమ్మాయికి ఎందుకింత పొగరు? ఇలాంటి పనులు చేసి అసలు ఏం సాధించాలనుకుంటుంది? పెళ్లిలో కూడా నన్ను గదిలో పెట్టి తాళం వేసింది. ఆ తర్వాత నేను నగలతో పారిపోయానంటూ నిందలు వేసింది. పోనీలే, శుభకార్య సమయంలో గొడవలెందుకని వదిలేశాను. ఇలా వదిలేస్తూ పోతే ఇంట్లో ఉన్న వాళ్లందరూ నన్ను చీదరించుకునేలా ఉన్నారు అంటూ వేద తన గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. బాధపడుకు వేద, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు చిన్నపిల్లవి. వంటల్లో ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. నువ్వేమైనా మాస్టర్ షెఫ్వా? కాదు కదా. వదిలే, మెల్లమెల్లగా అన్ని రకాల వంటలు నేర్చుకోవచ్చులే. నిజంగా నేను తప్పు చేసుంటుంటే తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. కాని ఇలా కూర్చొని ఏడవను. వంటలన్నీ పూర్తయిన తర్వాత అన్నింటినీ రుచి చూశాను. అంతా పర్ఫెక్ట్ గా ఉందన్న తర్వాతే మీ చెల్లి వంటగదిలోకొచ్చింది. రెడీ అవ్వమని నన్ను నా గదిలోకి పంపింది. ఖచ్చితంగా మీ చెల్లె వంటల్ని పాడు చేసింది. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేది నిజమేనా?
అబద్ధం చెప్పాల్సిన పని నాకేముందండి? నేను నిజమే చెబుతున్నాను. ఎప్పుడో చెబుతాను దాని సంగతి. చిన్నప్పటి నుండి ఇంతే, ఎప్పుడూ పుల్లలు పెడుతూనే ఉంటుంది. అసలు ఇవాళ వదిలే ప్రసక్తే లేదు. వద్దొద్దు, అలా చేయకండి. నువ్వు నన్ను ఆపకు వేద. నీ వంటలు ఎలా ఉంటాయో నాకు తెలీదా? పెళ్లి చూపుల సమయంలో నువ్వు చేసిన స్నాక్స్ నాకెంతగానో నచ్చాయి. ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా బాగా నచ్చాయి. అలాంటిది నువ్వు వంటలన్నింటినీ ఎలా పాడు చేయగలుగుతావు? చేయలేవు కదా. ఇది అందరికీ ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఇలాంటి విషయాలను ప్రూవ్ చేయాల్సిన పని ఏమాత్రం లేదండి. నిజంగా మనకి టాలెంట్ ఉంటే అదేదో ఒక రోజు బయటపడుతుంది. ఇప్పుడు మీరు గొడవపడితే అందరూ నన్నే తప్పు పడతారు. నిన్న కాక మొన్నొచ్చిన అమ్మాయి అన్న చెల్లెల మధ్య గొడవ పెట్టిందని అంటారు. నిజానికి తప్పులు ఎవరు చేశారన్నది ఎవరు పట్టించుకోరు. ఏం జరిగినా అందరూ కోడల్దే తప్పు అని అంటారు. ఈ ఒక్కసారి వదిలేయండి. అయినా మీరు వెళ్లి గొడవ పడినా మన మాటల్ని ఎవ్వరూ నమ్మరు. సొంత కూతురు తప్పు చేసిందంటే ఏ తల్లిదండ్రులు నమ్ముతారు చెప్పండి? ఇది కూడా నిజమే. చిన్నప్పటి నుండి ఇలాంటి పనులు చేస్తూనే పెరిగింది. నిజానికి నాన్నను నాకెంతో దూరం చేసింది. ఈ మధ్యే నాన్న నాతో మాట్లాడుతున్నాడు కానీ ఒకప్పుడు అసలు నన్ను పట్టించుకునేవాడు కాదు. ఆడపిల్ల ఆడపిల్ల అంటూ దాన్ని నెత్తిపై పెట్టుకుని ఊరేగేవాడు. అమ్మ తప్ప నాకెవ్వరూ సపోర్ట్ చేసేవాళ్లు కాదు. అంతెందుకు, ఇన్నేళ్లలో నాన్న నాకు ఏ రోజు బర్త్డే విషెస్ చెప్పనేలేదు. కనీసం నా బర్త్డే ఎప్పుడో కూడా ఆయనకు తెలీదు. అంతలా నాన్నని తన వైపుకు తిప్పేసుకుంది. అలా అని ఆయనకు నాపై ఎలాంటి కోపం లేదు. కూతురంటే కాస్త ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా. ఇలా అనుకుని అన్నింటినీ మర్చిపోయి బతుకుతున్నాను. ఇప్పుడు ఆ వల్లి నీ జోలికి కూడా వస్తుంది. తన కారణంగా చిన్నప్పుడు నాకు అసలు ప్రశాంతత ఉండేదే కాదు. అందుకే ఇంట్లో కంటే నేను ఎక్కువ హాస్టల్లోనే ఉండేవాడిని. ఇప్పుడు తన కారణంగా నీకు ప్రశాంతత లేకుండా పోతుంది. బాధపడకండి, మంచి రోజులొస్తాయి. తనకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. అలా వేద విజయ్తో చెబుతుంది. వేదని తిట్టించినందుకు వల్లి తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. తన ఆనందానికి అస్సలు హద్దుండదు. వేద మాత్రం వల్లికి బుద్ధి చెప్పాలని అనుకుంటూ ఉంటుంది. వేదని ఇంటి నుండి బయటకు గెంటేయాలని వల్లికి బుద్ధి చెప్పాలని వేద తెగ ప్రయత్నాలు చేస్తూ ఉన్న సమయమది. వేదని తిట్టించడంతో వల్లి తెగ సంతోషపడిపోయి తన గదిలో డాన్స్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి వేద వస్తుంది. అబ్బబ్బా, ఎన్ని రోజులు నేను వేసిన ప్లాన్లలో ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు. ఇప్పటికొక్క ప్లాన్ సక్సెస్ అయింది. ఇదే ఊపులో 4-5 ప్లాన్లు వేసి ఆ వేదని ఇంటి నుంచి బయటకు పంపించేయాలి. పర్లేదే, మంచి ప్లానే వేశావు. ఏంటి, మరో 4-5 మంచి ప్లాన్లు వేసి నన్ను ఇంటి నుంచి బయటకు పంపిస్తావా? బయటకు పంపితే వెళ్ళిపోతాననుకుంటున్నావా? అరే నువ్వా? ఎప్పుడొచ్చావు? ఏం మాట్లాడుతున్నావసలు? నేనే వల్లి, వేదని. ఎప్పుడొచ్చానంటే నువ్వు డాన్స్ మొదలుపెట్టినప్పుడొచ్చాను. నువ్వు మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను. బయటకు పంపిస్తావా? ఏ బయటకు? అయినా నువ్వు పంపిస్తే నేను వెళ్ళిపోతాననుకుంటున్నావా? ఇది నా ఇల్లు. నీకంటే ముందు ఈ ఇల్లు నాది. అవును, నీదే. కాని ఎప్పటిదాకా? పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి వెళ్లేదాకా. ఆ తర్వాత ఈ ఇల్లు నీ పుట్టిల్లవుతుంది. నెలకో సంవత్సరానికో వచ్చి వెళ్తూ ఉండాలి, అంతే. అంటే నన్నే ఇంటి నుండి దూరం చేస్తావా? అలా అని నేనెప్పుడన్నాను? ఈరోజు నువ్వు ఇంటి ఆడపిల్లవి, రేపు ఇంటి ఆడపడుచువి. ఎప్పుడు కావాలంటే అప్పుడొచ్చి హాయిగా నీ ఫ్యామిలీతో గడిపి అమ్మ ఇచ్చిన పచ్చళ్ళు, పొడులు, నాన్న, అన్న, తమ్ముడిచ్చిన కానుకలు పట్టుకుని ఏ గొడవ, ఏ డ్రామా చేయకుండా అత్తింటికి వెళ్ళిపోతే ఏ కొడలు ఏమీ అనదు. అలా కాదని వాళ్లకి వీళ్లకి పుల్లలు పెట్టి వీళ్లని వాళ్లని విడగొట్టి పిచ్చి ప్లాన్లు వేస్తే మాత్రం ప్రతి కోడలు భద్రకాలవుతుంది, జాగ్రత్త. అలా వేద మాస్ డైలాగ్ చెప్పడంతో వల్లి షాక్ అవుతుంది. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. ఎందుకు తెలీదు? నీకు పొగరు బాగా ఎక్కువగా ఉందని నాకు బాగా తెలుసు. పెత్తనం ఎప్పుడు నీ చేతిలోనే ఉండాలని అనుకునే స్వార్థపరురాల్వి. అయినా నువ్విలా తయారవ్వడానికి ఒక రకంగా మావయ్యే కారణం. ఆయన చేసిన తప్పుని త్వరలోనే ఆయన తెలుసుకుంటారు. కాని అంతకంటే ముందు నువ్వు చాలా తెలుసుకోవాలి. నీ తప్పులన్నీ నువ్వు త్వరలోనే తెలుసుకుంటావు. లేకుంటే నువ్వు చేసిన పనులు, అదే నన్ను రూంలో పెట్టి లాక్ చేయడం, వంటల్లో కారం కలపడం లాంటివి ఇంట్లో అందరూ తెలుసుకుంటారు అని చెప్పి వేద అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. వల్లి ఈగో బాగా హర్ట్ అవుతుంది. ఎంత ధైర్యం ఈ వేదకి? నన్నే బెదిరిస్తుందా? నిన్న కాక మొన్నొచ్చి నాపైన పెత్తనం చేస్తుందా? ఖచ్చితంగా ఈ వేదని ఇంటి నుండి బయటికి గెంటేయాల్సిందే. ఇక అస్సలు ఆలస్యం చేయడానికి వీల్లేదు. అలా వల్లి వేదపై చాలా కోపం తెచ్చుకుంటుంది. మరోవైపు కమల ఇంటికొచ్చిన అతిథులకు తన చేత్తో ఆహారాన్ని వండి పెడుతుంది. భజన్లాల్ తృప్తిగా భోజనం చేస్తాడు. అలా కొత్త దంపతులను ఆశీర్వదించి భజన్లాల్ తన ఇంటికి బయలుదేరతాడు. రంగారావన్న మాటలు గుర్తు తెచ్చుకుని కమల బాధపడుతూ ఉంటుంది. ఏంటమ్మా, ఎప్పుడు లేందిలా బాధపడుతున్నావు? చాలా బాధగా ఉంది వల్లి. ఎప్పుడు ఇలా జరగలేదు. అతిథులు ఎప్పుడు ఇంటికొచ్చినా ఎంతో జాగ్రత్తగా వండి పెట్టేదాన్ని. వచ్చిన వాళ్లు మన వంటలు తిని ఎంతో సంతోషించేవాళ్లు. అందరూ మెచ్చుకునేవారు. అది చూసి మీ నాన్న కూడా ఎంతో సంతోషించేవారు. కాని ఈరోజు ఆ అమ్మాయి వల్ల మీ నాన్న నన్ను బాగా తిట్టాడు. అవునమ్మా,
అంతా తన వల్లే జరిగింది. ఏంటో అసలు నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉందమ్మా. ఇంకా అమ్మాయి కారణంగా ఎన్నెన్ని జరుగుతాయో, ఎన్నెన్ని బాధలు పడాలో. ఇంత జరిగింది. అన్నయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు చూసావా? ఎప్పుడు చూసినా నా కొడుకు నా కొడుకు అంటూ వాడి వెనకే తిరుగుతూ ఉండేదాన్ని. ఈరోజు ఏమయ్యాడు నీ కొడుకు? నువ్వు బాధపడుంటావని తెలుసు కదా, మరి ఓదార్చడానికి ఎందుకు నీ కొడుకు రాలేదు? అవును, ఏమయ్యాడు వాడసలు? ఏదైనా ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాడేమో. అయ్యో అమ్మా, ఇందుకే నిన్ను అమాయకపు కమలా అనేది. ఇందాక అన్నయ్య నీ దగ్గరికి రాబోతుంటే అప్పుడే ఆ వేదవాణ్ణి అడ్డుకుని ఏమందో తెలుసా? ఇప్పుడు నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్లాల్సిన పనేం లేదు అని చెప్పింది. అవునా? అరే, నేనెందుకు అబద్ధం చెబుతాను చెప్పు? నేను విన్నదే చెప్పాను. సరే, నాకు బాగా నిద్రొస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను అంటూ వల్లి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ మెదళ్ళలో వేయాల్సిన విషబీజాన్ని వేసేశాను. ఇక హాయిగా వెళ్ళి నిద్రపోవచ్చు. అలా వల్లి చేయాల్సిన పని చేసి హాయిగా నిద్రపోతూ ఉంటుంది. మరుసటి రోజు వేద ఉదయమే తయారై వంటగదిలోకి వస్తుంది. గుడ్ మార్నింగ్ అత్తయ్య, ఏం చేస్తున్నారు? ఓ, ఏదో తరుగుతున్నట్టున్నారు. ఏం వంట చేస్తున్నారు? ఇడ్లీ సాంబార్. అవునా, సరే, నేను సాంబార్ చేసేస్తాను, మీరు ఇడ్లీ పెట్టేయండి. ఎందుకు? నిన్నటిలా అన్ని వంటలు పాడు చేయడానికా? వద్దు తల్లి, నువ్వు నీ పనులేవో చూసుకో. అయ్యో, అలా అనకండి అత్తయ్య, నిన్న ఏదో పొరపాటు జరిగింది అంతే. ఇవాళ అసలలా జరగదు. చాలే ఊరుకో, నువ్వసలు నాతో మాట్లాడుకు. నిన్న చేసిన నిర్వాకం చాలదని అనుకుంటున్నావా? ముందు వంటగదిలో నుండి బయటకు వెళ్ళు. నీ కారణంగా నిన్ను ఎన్ని మాటలు పడ్డాను. నిన్న జరిగిన దానికి నేను కూడా చాలా బాధపడుతున్నాను. నిజంగా నా వల్ల పొరపాటు జరిగిపోయింది. దయచేసి నన్ను క్షమించండి. అలా వేద ఎంత చెబుతున్నా కమల ఏమీ పట్టించుకోదు. కమల వేదని కిచెన్లో నుండి బయటకు గెంటేస్తుంది. వేద చాలా బాధపడుతుంది. అలా బాధపడుతూ తన గదిలోకి వెళ్లి కూర్చుంటుంది. ఇదంతా చూస్తున్న వల్లి సంబరపడిపోతూ ఉంటుంది. బాగైంది వేదకి. హహ, ఈ డోస్ సరిపోదు, ఇంకా చాలా ముప్పు తిప్పలు పెట్టాలి తినని. ఇంతలో రంగారావు కమలతో ఇలా చెబుతాడు. ఏంటండి, ఎప్పుడు లేంది వంటగదిలోకొచ్చారు? ఇవాళ కూడా వంటలు పాడవుతాయని అనుకుంటున్నారా? అలా ఏం జరగదులేండి. అరే, నిన్న ఏదో పొరపాటు జరిగిందన్న విషయం నాకు కూడా తెలుసు. అయినా నేను వంటగదిలోకొచ్చింది వంటలు ఎలా ఉన్నాయో చూడ్డానికి కాదు. నా పట్టుపంచ కనిపించటం లేదు. వెంటనే నేను పంచాయతీకి వెళ్ళాలి. ఏదో సమస్య వచ్చిందంట. ఊర్లోని పెద్ద మనుషులందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నాకు వెంటనే పంచని వెతికిపెట్టు. అలా రంగారావు అడగటంతో కమల ఆమె గదిలోకి వెళ్తుంది. రంగారావు పట్టుపంచిని వెతికి మంచంపై పెడుతుంది. ఇదంతా చూసిన వల్లికి మరొక ఐడియా వస్తుంది. వల్లి చాలా టాలెంటెడ్. విలన్లకు ఆ మాత్రం టాలెంట్ లేకపోతే ఎలా చెప్పండి? ఓహో, నాన్న త్వరగా పంచాయతీకి వెళ్లాలన్నమాట. నిన్న అమ్మ మెదడులో వేదపై విషబీజాన్ని నాటాను. ఇక ఇవాళ నాన్న మెదడులో నాటాలి. ఎలాగూ నాకు మిమిక్రీ బాగా వచ్చు కదా, ఆ మిమిక్రీ ద్వారానే కదా ఎన్నోసార్లు స్కూళ్లకు కాలేజీలకు కాల్ చేసి మా అమ్మాయి వాళ్ళ కాలేజీకి రాదని చెప్పేదాన్ని. ఇప్పుడు ఆ టాలెంట్ ని ఉపయోగించుకుని వేదని ముంచెయ్యాలి అంటూ వల్లి వేద గది వద్దకు వెళ్తుంది. గది బయటే నిలబడి గొంతు మార్చి ఇలా అంటుంది. ఇదిగో వేదో, నాకు చాలా అర్జెంటు పనుందమ్మా. మంచంపై ఉన్న పంచని కాస్త వెంటనే ఉతికిపెట్టు అని చెప్పి మళ్లీ అక్కడ్నుంచి పారిపోతుంది. రంగారావు మాటలు విన్న వేద వెంటనే లేచి రంగారావు గదిలోకి వెళ్తుంది. మావయ్యగారు చెప్పిన పంచే ఇదే అనుకుంటా, వెంటనే వెళ్లి ఉతికేస్తాను అంటూ వేద ఆ పంచెని తీసుకుని వెళ్లి నానబెట్టి ఉతుకుతూ ఉంటుంది. ఇంతలో రంగారావు మళ్లీ కమల వద్దకొచ్చి పంచె గురించి ఆరా తీస్తాడు. ఏంటి కమలా, పంచ వెతికిపెట్టమని చెప్పాను కదా, ఇంకా వంటగదిలో ఏం చేస్తున్నావు? అరే, పంచెని ఎప్పుడో వెతికి పెట్టానండి. గదిలో మంచం మీద పెట్టాను, రండి చూపిస్తాను. కమల రంగారావుని గదిలోకి తీసుకుని వెళ్తుంది. ఇక్కడే వెతికి పెట్టానే, కనిపించడం లేదేంటి? ఇదిగో వల్లి, మీ నాన్నగారి పంచేమైనా చూసావా? నాన్నగారి పంచా అంటే ఆ పట్టు పంచేనా? అది వదిన బయట ఉతుకుతుంది. ఏంటి, పంచె ఉతుకుతుందా? అసలేం చేస్తుంది అమ్మాయి? కర్మరా బాబు అంటూ కమల, రంగారావు, వల్లి ముగ్గురు వేద దగ్గరికి వెళ్తారు. అప్పటికే వేద పంచెని ఉతికి ఆరేస్తూ ఉంటుంది. ఇదిగో అమ్మాయి, ఏం చేస్తున్నావు నువ్వసలు? ఇప్పుడే ఈ పంచెని ఉతికి ఆరేస్తున్నానత్తయ్య. అసలు ఈ పంచెని ఉతకమని నీకెవరు చెప్పారు? ఇప్పుడు మీ మావయ్య గారు అర్జెంటుగా ఈ పంచె కట్టుకుని పంచాయతీకి వెళ్ళాలి. ఏంటమ్మాయి నువ్వసలు? పంచె జోలికి నువ్వెందుకొచ్చావు? మావయ్యగారే నన్ను పంచె ఉతకమని చెప్పారు, అందుకే తీసుకొచ్చి ఉతుకుతున్నానత్తయ్య. ఏంటి, నేను ఈ పంచను ఉతుకోమని నీకు చెప్పానా? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వసలు? ఇప్పుడు నేను ఈ పంచ కట్టుకుని పంచాయతీకి వెళ్లాలని అనుకున్నాను. అలాంటిది ఈ పంచని ఉతకమని నీకెందుకు చెబుతాను? లేదు మావయ్య, మీరే ఈ పంచెని ఉతకమని చెప్పారు. ఇదిగో అమ్మాయి, నాకు కోపం తెప్పించకు. ఇలాంటి అబద్ధాలు ఆడటానికి నీకు నోరెలా వస్తుంది? ఒకవేళ ఈ పంచ ఉతకాల్సొస్తే నేను మీ అత్తయ్య చేత ఉతికించేవాణ్ణి కదా, లేదా పని మనిషి చేత ఉతికించుకునేవాణ్ణి. అంతేకాని నీకెందుకు చెబుతాను?
అంటే నువ్వు పంచౌతుకమని చెప్పలేదా నాన్నా? ఓహో, ఈ వేదకి అబద్ధాలు చెప్పడం కూడా వచ్చిందన్నమాట. అయినా నువ్వున్న చోటు ఉండవా? ఏదో ఒక తింగరి పని ఎందుకు చేస్తుంటావు? ఓ, ఏదో ఒకటి చేసి మంచి మరుగులు కొట్టేయడానికి తెగ ప్లాన్లు వేస్తున్నట్టున్నావు కదా. ఇందాక వంటగదిలోకి వచ్చి వంట చేస్తానని చెప్పింది. వద్దు వెళ్ళిపోమ్మని చెబితే గదిలోకి వెళ్లి మీ పంచ తీసుకుని వచ్చుతుకుతుంది. ఏదో ఒక ఆటంకం తీసుకొని రాకపోతే ఈ అమ్మాయికి తిన్నది అరిగేటట్టు లేదు. ఇదిగమ్మా, నువ్వు మా పనుల్లో తలదూర్చకు. అలా అందరూ తిట్టడంతో పాపం వేద ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఏం జరిగింది? ఎందుకలా ఏడుస్తున్నావు వేదా? ఏం చేసినా అందరూ నన్ను తప్పు పడుతున్నారు. వంట చేస్తానంటే అత్తయ్య వద్దంటూ వంటగది నుండి గెంటేశారు. మావయ్య నా గది దగ్గరకొచ్చి పంచె ఉతకమని చెప్పారు. సరేనని వెళ్లి పంచె ఉతికితే నేనసలు చెప్పనే లేదని అంటున్నారు. తిరిగి అందరూ నన్నే తిట్టారు. అయ్యయ్యో, సరే, నువ్వేం బాధపడకు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నువ్వు ఏ పనుల్లో తలదూర్చకు. హాయిగా నీ గదిలో కూర్చో అని చెప్పి విజయ్ తన పనిలో మునిగిపోతాడు. వేదకి మాత్రం చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఎలా అయినా అత్తయ్యని మావయ్యని క్షమించమని అడగాలి, లేకపోతే ఈ గిల్టుతో ఏమైపోతానో ఏమో. అలా వేద బాధపడుతూ ఉంటే మరోవైపు వల్లి మాత్రం తెగ సంబరపడిపోతూ ఉంటుంది. "హహ, నిన్నటిదాకా ఆ వేదని కేవలం అమ్మ మాత్రమే అసహ్యించుకునేది. ఇవాళ్ల నాన్న కూడా అసహ్యించుకుంటున్నాడు. రేపొద్దున విజయ్ కూడా అసహ్యించుకునేలే చేయాలి. ఆ తర్వాత ఏకంగా ఇంటి నుంచి బయటికి పంపేయాలి. ఇంత త్వరగా జరిగిపోతుంది. ఆ తర్వాత ఇంటికి నేనే మహారాణిని." అలా వల్లి తెగ సంబరపడిపోతూ ఉంటుంది. మళ్లీ వేద వల్లి దగ్గరకొస్తుంది. "ఓహో, ఇది కూడా నీ ప్లానే అన్నమాట. అనుకున్నాను. నువ్వు తప్ప ఇలాంటి పనులు ఇంట్లో ఎవ్వరూ చేరు. అయినా నా మీద ఇంతలో ఎందుకు కక్ష కట్టావో తెలియటం లేదు. నిన్నేమో అత్తయ్య బాధపడటానికి కారణమయ్యావు, ఇవాళ మావయ్య కోపానికి కారణమయ్యావు. అయినా నన్నింటి నుండి గెంటేస్తే అసలు నీకేమొస్తుంది వల్లి?" "మనశ్శాంతి. అయినా అది నీకు చెప్పినా అర్థం కాదులే. ఇవాళ నాన్న అసహించుకున్నట్టే రేపు విజయ్ కూడా అసహించుకునేలా చేస్తాను." ఎవరు అసహించుకున్నా నేను మాత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లను. ఇంట్లో ఉన్నవాళ్లు అసహించుకుంటే అసహించుకుంటారు, తిడితే తిడతారు, కొట్టినా కొడతారు. కాని ఇంటి కొడల్ని ఎవ్వరూ ఇంటి నుండి బయట గెంటేయరు కదా. అలా గెంటేస్తే ముందుగా పోయేది ఈ ఇంటి పరువే. కాబట్టి అత్తయ్య, మావయ్య, అలాగే విజయ్ నన్నెప్పటికీ ఇంటి నుండి బయటకు పంపరు. ఈ చిన్న లాజిక్ ని నువ్వెలా మిస్ అయ్యావో. సరే, ఏవో ప్లాన్లు వేసుకోవాలనుకుంటున్నావుగా, ఇదిగో ఈ స్నాక్స్ తింటూ ఎన్ని ప్లాన్లు వేసుకుంటావో వేసుకో. నేను మాత్రం ఈ ఇంటి నుండి అసలు ఎప్పటికీ బయటకు వెళ్లను అని చెప్పి వేద అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అరే, వేద చెప్పింది నిజమే. చిన్న చిన్న తప్పులు చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. 4 మాటలంటారు. ఇంకా ఎక్కువ కోపం వస్తే ఓ 2 దెబ్బలు వేస్తారు. అంతేకాని ఎవ్వరూ కోడల్ని ఇంటి నుంచి బయటకు పంపరు. మా వాళ్లకి కట్నం పిచ్చి కూడా లేదు. అదైనా ఉండుంటే వేదని ఈజీగా బయటకు పంపించేదాన్ని. అందులోనూ మా వాళ్లు చాలా మంచివారు. కూతుర్ని కోడల్ని ఒకేలా చూసుకున్నా చూసుకుంటారు. కాబట్టి వేదని బయటికి పంపాలంటే ఇలాంటి చిన్న చిన్న ప్లాన్లు వర్కౌట్ అవ్వు. ఏదైనా ఒక పెద్ద ప్లానే వేయాలి. అలా వల్లి ఆ రాత్రంతా ఆలోచిస్తూ కూర్చుంటుంది. మరుసటి రోజు కోడి కూయగానే వల్లికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే ఆ ప్లాన్ని అమలు చేయాలని అనుకుంటుంది. మరోవైపు కమల అప్పుడే నిద్రలేచి వంటగదిలోకి వస్తుంది. ఏంటో నా పరిస్థితి ఇలా తయారైంది. ఇంటికి కోడలొచ్చినా సరే నేనే పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకోవాల్సొస్తుంది. అంతా నా కర్మ అంటూ కమల వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలో అన్ని రకాల వంటలు కమలకి కనిపిస్తాయి. అరే, ఇదేంటి? ఈ వంటలన్నీ ఎవరు చేశారు? ఇడ్లీ, సాంబార్, చట్నీ, ఉప్మా, పొంగల్ ఇవన్నీ ఇక్కడికెలా వచ్చాయి? ఎవరైనా అతిథులొస్తున్నారా? బహుశా అందుకే ఈయన ఇవన్నీ క్యాటరింగ్ నుండి తెప్పించినట్టున్నాడు. ఏంటి అనసలు? మొన్నేదో పొరపాటు జరిగింది. అంత మాత్రాన అతిథులు తినడానికి ఇలా క్యాటరింగ్ నుండి ఆర్డర్ పెట్టేస్తారా? నా మీద ఆయనకు మాత్రం నమ్మకం లేదా? అంటూ కమల రంగారావు దగ్గరికి వెళ్తుంది. ఏంటండి మీరసలు? ఎన్నో ఏళ్ల నుండి మీకు వండి పెడుతున్నాను. ఏదో ఒకసారి చిన్న పొరపాటు జరిగేసరికి ఇలా క్యాటరింగ్ నుండి అతిథుల కోసం టిఫిన్లు ఆర్డర్ చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు కమల నువ్వు అసలు? నేను క్యాటరింగ్ నుండి టిఫిన్లు ఆర్డర్ చేయడం ఏంటి? అయినా ఎలాంటి అతిథులు రావటం లేదు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అసలు అర్థం కావటం లేదు. అతిథులు రావడం లేదా? క్యాటరింగ్ నుండి టిఫిన్లు ఆర్డర్ చేయలేదా? మరి వంటగదిలో ఉన్న వంటలన్నీ ఎక్కడి నుండొచ్చాయి? అన్ని రకాల టిఫిన్లు మన వంటగదిలోనే ఉన్నాయి. ఇంతలో అక్కడికి వేద వచ్చి ఇలా చెబుతుంది. ఈ వంటలన్నీ నేనే చేశానత్తయ్యా. నువ్వు చేసావా? ఎందుకు చేశావు? ఆయన వంటగదిలోకి రావద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? ప్రతిసారి వంటగదిలోకొచ్చి ఏదో ఒక పిచ్చి పని చేస్తున్నావు. మొన్న నీ కారణంగా ఇంటికొచ్చిన అతిథి ఎంత ఇబ్బంది పడ్డాడో చూసావుగా. పొరపాటు జరిగిపోయిందత్తయ్యా. అందుకు నేను కూడా బాధపడుతున్నాను. చిన్న పొరపాటు వల్ల మీరు నన్ను వంటగదిలోకి పూర్తిగా దూరం చేసేస్తున్నారు. అది నాకేమాత్రం నచ్చలేదు. అందుకే మీరు లేచే ముందే అన్ని రకాల వంటలు చేసి పెట్టేశాను. ఒక్కసారి రుచి చూసి ఎలా ఉందో చెప్పండి. బాగుంటే రేపటి నుండి నేనే వంట చేస్తాను.
ఒకవేళ బాగోలేకపోతే మీరు చెప్పినట్టుగానే ఎప్పటికీ వంటగది వైపుకి రాను. ప్లీజ్ మావయ్య, మీరు కూడా నన్ను అర్థం చేసుకోండి. అలా వేద చెప్పడంతో రంగారావు కమల కాస్త కరిగి టిఫిన్ చేసేందుకు డైనింగ్ టేబుల్పై కూర్చుంటారు. అక్కడికి విజయ్ కూడా వచ్చి కూర్చుంటాడు. వేద తాను వండిన వంటల్ని అందరికీ వడ్డిస్తుంది. కమల రంగారావు భయం భయంగానే టిఫిన్ రుచి చూస్తారు. అరే, ఈ పొంగల్ అద్భుతంగా ఉంది. చట్నీ కూడా సూపర్గా ఉంది. ఇడ్లీలైతే మల్లె పువ్వులా ఉన్నాయి. సాంబార్ కూడా అచ్చం హోటళ్లలో తిన్నట్టుగానే ఉంది. ఎంత అద్భుతంగా ఉంది. అవును, అన్ని టిఫిన్స్ చాలా బాగున్నాయి. నిజం చెప్పు, ఇవన్నీ నువ్వే చేశావా లేక బయటనుంచి తెప్పించావా? అయ్యో లేదత్తయ్యా, వీటన్నింటినీ నేనే చేశాను. మొన్న ఏదో ఎక్కడో పొరపాటు జరిగింది అంతే. ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ వంటలన్నీ. ఏమో అనుకున్నాను కానీ నువ్వు వంటలు ఇంత బాగా చేస్తావని అస్సలు అనుకోలేదమ్మా. ఇదిగో కమల, 25 ఏళ్ల నుండి వంటలు చేస్తున్నావు. ఏ రోజైనా ఇంత అద్భుతంగా చేసావా? నిజమేనండి, ఇంత అద్భుతంగా నేను కూడా ఎప్పుడు చేయలేదు. ఇదిగో వేద, రేపటి నుండి నువ్వే వంట చెయ్యి. నేను హాయిగా విశ్రాంతి తీసుకుంటాను. నాక్కూడా అదే కావాలత్తయ్యా. చాలా ధన్యవాదాలు. రేపటి నుండి కాదు, మధ్యాహ్నం నుండి కూడా నేనే చేస్తాను. అలా వేద అందరితో కలిసిపోవడాన్ని చూసిన వల్లికి చాలా కోపం వస్తుంది. ఈ వేద మళ్ళీ అందరితో కలిసిపోయింది. ఈసారి నేను వేసే ప్లాన్కి ఇంటి నుండి తప్పకుండా బయటకు వెళ్ళిపోతుందిలే. అసలు రాత్రి ఎప్పుడవుతుందో ఏమో అంటూ వల్లి రాత్రవడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా చంద్రుడు రానే వస్తాడు. రాత్రవ్వనే అవుతుంది. అందరూ గాఢ నిద్రలో ఉంటారు. అప్పుడే వల్లి నిద్రలేస్తుంది. అందరూ హాయిగా నిద్రపోతుండుంటారు. ఇదే సరైన సమయం. వెంటనే అమ్మ నాన్న పడుకునే గదిలోకి వెళ్ళాలి. అలా వల్లి రంగారావు గదిలోకి వెళ్తుంది. ఆ సమయంలో కమల మరియు రంగారావు గాఢ నిద్రలో ఉంటారు. వల్లి ఇనుప పెట్టెని తెరుస్తుంది. అందులో ఉన్న నగల్ని ఒక బ్యాగులోకి వేస్తుంది. ఆ తర్వాత ఆ గదిలో నుండి చప్పుడు చేయకుండా బయటకొచ్చేస్తుంది. ఎవరికో కాల్ కూడా చేస్తుంది. వచ్చావా? ఓ, ఇంటి బయటున్నావా? సరే, ఆగొస్తున్నాను అంటూ వల్లి తన ఇంటి తలుపుల్ని తెరుచుకుని బయటకెళ్తుంది. ఇంటి బయట ఒక వ్యక్తి బైక్పై కూర్చొని ఉంటాడు. ఈ నగల్ని తీసుకుని వెళ్లి దాచిపెట్టు. నేను చెప్పేంతవరకు ఈ నగల్ని అస్సలు బయటకు తీసుకుని రావద్దు. నువ్వెలా చెబితే అలాగే చేస్తాను వల్లి. అసలు ఎలాంటి తప్పులు చేయను. ఎందుకంటే ఈ పని చేసి పెడితే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని చెప్పావు కదా. సరే సరే, చేసుకుంటాన్లే. కొన్ని రోజుల పాటు నువ్వు అసలు బయటకు రావద్దు. అలా వల్లి చెప్పడంతో ఉదయ్ ఆ నగల బ్యాగ్ని తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా రాత్రి కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు కమల పెద్దగా కేకులు వేస్తుంది. అయ్యో అయ్యో, ఏంటిది ఇలా జరిగింది? ఏమైంది? ఎందుకు అంతలా అరుస్తున్నావు? అరవడం కాదండి, చూడండి, మన ఈన పెట్టని ఎవరో తెరిచారు. లోపలున్న నగలు కనిపించడం లేదు. అయ్యో అవునా? అరేరే, ఉదయం లేవకని ఇలాంటి వార్త వినాల్సి వచ్చిందేంటి? అలా క్షణాల్లోనే ఇంట్లో హడావిడి పూర్తిగా పెరిగిపోతుంది. అయ్యో, ఇలా జరుగుతుందని అస్సలనుకోలేదు. ఇంట్లో దొంగలు పడ్డారు. విజయ్, ఏంట్రా అలా చూస్తూ నిలబడ్డావు? వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిరా. అయ్యో, డబ్బు బంగారం ఏమీ కనిపించడం లేదు. ఎప్పుడూ లేంది మన ఇంట్లో దొంగతనం జరగటమేంటి? నాకేదో అనుమానంగా ఉంది నాన్నా. ఏంటి తల్లి నీ అనుమానం? మనమీదే ఇంట్లో 30 ఏళ్ల నుండి ఉంటున్నాం. ఏ రోజూ ఇలా జరగలేదు. అలాంటిది ఒక్కసారిగా ఇంట్లో దొంగతనం జరిగిందంటే నాకు అనుమానంగా ఉంది. అది కూడా ఇంటికి కొత్తగా వచ్చిన వ్యక్తి మీదే నా అనుమానం. ఏం మాట్లాడుతున్నావు వల్లి నువ్వు అసలు? ఇంట్లోకొచ్చిన కొత్త వ్యక్తి అంటే వేదనేగా? అవును, ఈ వేద మీదే నా అనుమానం. పెళ్లిలో కూడా నగలు చేతికివ్వగానే మాయమైంది. ఆ తర్వాత ఎక్కడ పెద్ద గొడవ జరుగుతుందో అని ఏమీ తెలియనట్టు బయటకొచ్చింది. ఇప్పుడు పెళ్లి తర్వాత మెల్లగా టైం దొరికినట్టుంది. రాత్రికి రాత్రి దొంగతనం చేసేసింది. అలా వల్లి నిందలు వేస్తుంటే వేద మాత్రం నవ్వుతూ ఉంటుంది. ఒకవేళ మీకంత అనుమానంగా ఉంటే ఒకసారి నా గది మొత్తం వెతకండి. నీకెక్కడ ఒక్క పూస కూడా కనిపించదు. నీ ఇలాంటి తెలివైన దొంగలేం చేస్తారో నాకు తెలీదా? రాత్రికి రాత్రి దొంగతనం చేసి ఆ నగల్ని ఎవరికో ఇచ్చి పంపేసుంటుంది. అవునవును, ఇలా కూడా జరుగుండొచ్చు. రాత్రి ఏం జరిగిందో ఎవరికైనా తెలుసా? తెలియకపోతే నేను చూపిస్తానులే అంటూ వేద తన మొబైల్లో ఉన్న వీడియోని అందరికీ చూపిస్తుంది. ఆ వీడియోని చూసి అందరూ షాక్ అవుతారు. ఆ వీడియోలో వల్లి తన చేతిలో ఉన్న నగల మూటని బైక్పై కూర్చొని ఉన్న వ్యక్తికి అందిస్తూ ఉంటుంది. ఈ వీడియోని చూసిన వల్లి కూడా ఆశ్చర్యపోతుంది. వల్లి, ఈ స్కిన్ కేర్ డీటెయిల్స్ ఏంటో చెబుతావా? ఏం లేదు, ఇంత రాత్రిలో కూడా ఎలా మెరుస్తున్నావో చూడు. వీడియోలు ఎంత అందంగా ఉన్నావో. అదంతా సరే కాని ఇంతకీ ఆ నగల్ని ఎవరికి అందిస్తున్నావు? ఎవరతను? ఏంట ఇది? ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఏంటమ్మా ఇది? ఇంట్లో ఉన్న నగల్ని ఎవరికి అందిస్తున్నావు? ఎవరో వ్యక్తి? అలా వేద చూపించిన వీడియోతో వల్లి పూర్తిగా ఇరుక్కుపోతుంది. బహుశా ప్రేమించిన వ్యక్తి అయ్యుంటాడు మావయ్యా. ఏంటి వల్లి ఇది? నువ్వా వ్యక్తిని ప్రేమించినట్టు మా అందరికి అర్థమవుతుంది.
ఇదే విషయాన్ని నువ్వు ఇంట్లో చెప్పుంటే బాగుండేది కదా. మావయ్య గారు మొదట్లో కాస్త కోప్పడినా ఆ తర్వాత పెళ్లికి ఒప్పుకునేవారు. నువ్వేమో ఇంట్లో ఉన్న నగల్ని ఆ వ్యక్తికి అందించావు. రేపో మాపో పారిపోవాలని కూడా అనుకుంటున్నావా? వద్దొద్దు, ఇలాంటి పనులు చెయ్యకు వల్లి. ఏంటి వల్లి ఇది? ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. నువ్వు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నట్టు నాతో చెప్పుంటే నేను పెళ్లి చేసేవాడిని కదా. ఇప్పటికి మించిపోయిందేమీ లేదు. నేను నీ నిర్ణయాన్ని ఎప్పుడు కాదని అనలేను. వెళ్ళి వెంటనే అబ్బాయిని ఇక్కడికి తీసుకొనిరా. ఇరుక్కుపోయాను, పూర్తిగా ఇరుక్కుపోయాను. అంత నా కర్మ. ఈ వేద మామూలుది కాదు. రాత్రి వీడియోలు తీసిందన్నమాట. అబ్బా, ఇప్పుడేం చెయ్యాలి? సరే, నువ్వు వెళ్ళి ఆ అబ్బాయిని తీసుకుని రాకపోతే ఏమైంది? నేనే వెళ్ళి అతన్ని తీసుకుని వస్తాను. విజయ్ తన గదిలోకి వెళ్తాడు. కట్టేసి ఉన్న ఉదయ్ని తీసుకుని వస్తాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. దయచేసి నన్ను విడిచిపెట్టండి సార్. ఒరేయ్, ఏంట్రా ఇది? ఈ అబ్బాయిని ఎక్కడి నుంచి తీసుకుని వస్తున్నావు? అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు. కట్టేయబడిన ఉదయ్ని చూసి వల్లికి గుండె ఆగినంత పనవుతుంది. ఏంటండి మీరు? మీ కాబోయే బావగారిని అలా కట్టిపారేశారు. వదిలేయండి. ఏమో, ఇతను నాకు బావవుతాడో లేక దొంగ అవుతాడో ఎవరికి తెలుసు. అందుకే కొట్టేశాను. ఒరేయ్, జరిగింది చెబుతావా లేక పోలీసులకు పట్టించమంటావా? వద్దు సార్, అంత పని చేయకండి. నేను వల్లికి ఫేస్బుక్ ఫ్రెండ్ని. ఎన్నో ఏళ్ల నుండి ప్రపోజ్ చేస్తున్నాను కానీ వల్లి అస్సలు నన్ను పట్టించుకోలేదు. సడన్ గా మొన్న రాత్రి నాకు కాల్ చేసి ఒక విషయం చెప్పింది. ఇంట్లో ఉన్న నగల్ని నీ చేతికిస్తాను, కొన్ని రోజుల పాటు అవి నీ దగ్గర ఉంచుకో. నేను చెప్పినప్పుడు ఆ నగల్ని ఇంటికి తీసుకొచ్చి మీ కోడలి నాకు ఇచ్చిందని చెప్పమని చెప్పింది. అలా చేస్తే పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పింది. అందుకే వల్లి చెప్పినట్టు చేశాను. అందుకేనా రాత్రి వల్లి నీకు నగలిచ్చింది? నాన్న, నిన్న తలుపులు తెరిచిన శబ్దం రావటంతో వేదనను నిద్రలేపింది. మేమిద్దరం కిటికీలో నుండి బయటకు చూడగా వల్లి ఎవరికో నగల మూట ఇస్తూ కనిపించింది. వల్లి అలా వెళ్లగానే నేను అతన్ని చేసి పట్టుకున్నాను. ఆ తర్వాత అతన్ని నా గదిలోనే కొట్టేశాను. ఎందుకైనా మంచిదని వేద అంత వీడియో తీసింది. దీనంతటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే మన వల్లికి వేద అంటే ఏమాత్రం ఇష్టం లేదు. వేదని ఎలా అయినా ఇంటి నుండి గెంటేయాలని అనుకుంది. అనుకున్నట్టుగానే ఎన్నో ప్లాన్లు వేసింది. పెళ్లి రోజు వేదని గదిలో దాచిపెట్టింది. మన భజన్లాల్ అంకుల్ వచ్చినప్పుడు ఆహారంలో కారం కలిపింది కూడా తినే. అబ్బో, ఇంకా చాలానే చేసింది. ఇదంతా విన్న కమలకి, రంగారావుకి చాలా బాధ కలుగుతుంది. ఏంటమ్మా, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? దీనికి కారణం కూడా మీరే మావయ్య గారు. ఆశ్చర్యపోకండి. నిజంగా వల్లి ఇలా తయారవడానికి కారణం మీరే. ఏ తండ్రికైనా కూతురంటే ప్రేమ ఉండటంలో తప్పులేదు. కాని మీరు అధికారాభం చేయడం వల్లే వల్లి ఇలా మారిపోయింది. కూతురేం చేసినా కరెక్టే అని అనుకోవడం వల్ల ఇలా జరిగింది. మీరు మీ అమ్మలా ఉన్న మీ కూతుర్ని ఏకంగా నెత్తిపై కూర్చోబెట్టుకున్నారు. ఎప్పుడూ మీరు మీ కూతురికే ప్రేమందించేవారు. వల్లి ఇంట్లో ఉన్న మీ అందరి ప్రేమ కేవలం తనకు మాత్రమే కావాలనుకుంది. తను మాత్రమే ఇంట్లో యువరాణిలా ఉండాలి అని అనుకుంది. వేరొక అమ్మాయి ఆనందంగా ఇంట్లో ఉండటం తనకిష్టం లేకుండా పోయింది. పొగిడితే అందరూ తననే పొగడాలి అని అనుకుంది. అలా కొన్నేళ్ల తర్వాత నేనింటికి రావటంతో మీ అందరూ మెల్లమెల్లగా నాకు ప్రిఫరెన్స్ ఇవ్వటం మొదలుపెట్టారు. అది తట్టుకోలేకపోయిన వల్లి ఇలా నన్ను ఇంటి నుండి బయటకు గెంటించే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా విన్న రంగారావుకి చాలా బాధ కలుగుతుంది. తాను చేసిన తప్పేంటో తనకు తెలుస్తుంది. రంగారావు బోరున ఏడుస్తూ ఉంటాడు. ఇది చూసిన వల్లికి చాలా బాధ కలుగుతుంది. అయ్యో, అలా ఏడవద్దు నాన్న. నువ్వేడిస్తే నేనసలు చూడలేను. నా కారణంగా ఏడిస్తే అస్సలు తట్టుకోలేను. నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది. నేను మాత్రమే ఆనందంగా ఇంట్లో ఉండాలనుకున్నాను. అదే నేను చేసిన తప్పు. నేను మాత్రమే బాగుండాలని అనుకున్న ఆలోచన చివరికి నా ఇంట్లోనే నన్ను దొంగని చేసింది అంటూ వల్లి కూడా ఏడవటం మొదలు పెడుతుంది. చూడు వల్లి, నువ్వు చిన్నపిల్లవి. జరిగిందేదో జరిగిపోయింది. నువ్విలాంటి పనులు చేస్తే మొదట నీ తల్లిదండ్రుల పరువైపోతుంది. కాబట్టి ఇంటి ఆడపిల్లగా నువ్వెంత అనుకువగా ఉంటే అంత మంచిది. ఇంటి ఆడపడుచులు ఎప్పుడొకటి గుర్తుపెట్టుకోవాలి. వాళ్లు కూడా ఒక ఇంటి కోడలేనని. అలా గుర్తుపెట్టుకుని బతికితేనే ప్రతి ఇంటి కోడలు హాయిగా ఉంటుంది. అలా వేద వల్లికి బుద్ధి చెబుతుంది. వల్లి కూడా తను చేసిన తప్పుని తెలుసుకుని బాగుపడుతుంది.